Good morning to all the students and the participants. So now we have a special session on GST, maintenance of accounts and duties of an accountant under GST Act. And here we have a expert speaker who has already conducted few programs for IPA and who is a well qualified. You know his qualification. He is a MCom, MBA, and LLB, and he has been associated with Tax Bar Association, All India Federation of Tax Practitioners, and the Twin Cities Tax Practitioners Association. He's in the Lions Club. He's also in the so many social organizations, and he has been practicing an income tax and GST, and he has a passion to teach. That's the reason he is closely associated with IPA. We have so many assignments in the future along with him. You can see his passion, and he has prepared this PPT for you specially. And I request all the students, please keep your mics on mute until unless we call you. If there is any sort of interaction, you can put it in the chat box. With this, I request Sri MVL Narasimha Rao Garu to take out the session, sir. Thank you. Good day. Yes, sir. Thank you very much. Before start, just we pray our Guru. Guru Brahma, Guru Vishnu, Guru Devo Maheswara, Guru Sakshat Parabrahma, Tasmai Sri Guruve Namaha. ఈ రోజు మనం టాపిక్ చెప్పుకునేది ఏంటంటే టుడేస్ టాపిక్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అకౌంటెంట్స్. రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది అకౌంటెంట్ టు మెయింటైన్ ద అకౌంట్స్ అండ్ రికార్డ్స్ అండర్ జిఎస్టీ లా. ఒక అకౌంటెంట్కి కావాల్సిన క్వాలిటీస్ ఏంటి, క్వాలిఫికేషన్స్ ఏంటి, అలాగే వాళ్ళు చేయాల్సిన మెయింటైనింగ్ ఆఫ్ అకౌంట్స్ అంటే ఏంటి, పర్టికులర్గా జిఎస్టీ లా గురించి. జిఎస్టీ లా నేను జస్ట్ ఐ గో ఫర్ జనరలైజ్డ్, ఐ డోంట్ గో ఫర్ ఇట్స్ పిపిటి. దెన్ ఆఫ్టర్ ఫస్ట్ ఐ గివ్ 5 minutes మీకు ఒక అకౌంటెంట్గా కావాల్సిన క్వాలిటీస్, కావాల్సిన రెస్పాన్సిబిలిటీస్ జనరల్గా చెప్పిన తర్వాత ఐ గో ఫర్ పిపిటి. ఫస్ట్ ఒక అకౌంటెంట్, న్యూ అకౌంటెంట్ ఆర్ ఎనీ సీనియర్ అకౌంటెంట్, ఇఫ్ యూ జాయిన్ ఎనీ న్యూ కంపెనీ ఆర్ ఎనీ ఆఫీస్ ఆర్ సంథింగ్, మీరు వెళ్తున్నప్పుడు జాయిన్ అవ్వగానే ఫస్ట్ మీరు చేయాల్సిన ఫస్ట్ ఏంటంటే కంపెనీ ప్రొఫైల్ మొత్తం కూడా క్షుణ్ణంగా చదవండి. క్షుణ్ణంగా చదివిన తర్వాత అసలు యాక్టివిటీ ఏంటి, కంపెనీ యాక్టివిటీ ఏంటి, వాళ్ళ నేచర్ ఆఫ్ జాబ్ ఏంటి, వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ ఏంటి, లేకపోతే ట్రేడింగ్ ఏంటి అన్ని దాని కొద్దిగా ప్రొఫైల్, కంపెనీ ప్రొఫైల్ తీసుకున్న తర్వాత దాన్ని మీరు వెరిఫికేషన్ చేసి దాన్ని ఎట్లా ఉంది, ప్రీవియస్ రికార్డ్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ వెరిఫై చేసిన తర్వాత 1 or 2 days మీరు కంపెనీని ప్రీవియస్ రికార్డ్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళు ఎలా మేనేజ్ చేస్తున్నారు, ఎలా మెయింటైన్ చేస్తున్నారు, ఎదర్ న్యూ అకౌంటెంట్ ఆర్ సీనియర్ అకౌంటెంట్ ఆర్ ఇట్స్ ఎనీ అకౌంటెంట్, ఇవన్నీ అబ్జర్వ్ చేసిన తర్వాత దెన్ యూ స్టార్ట్ యువర్ జాబ్. ఫస్ట్ వైల్ యూ ఆర్ ఎంటరింగ్ ఎనీ ఫ్యాక్టరీ ఆర్ ఎనీ ఆఫీస్, ఫస్ట్ స్టెప్లో మీరు తీసుకోవాల్సింది ఏంటంటే ప్రీవియస్ రికార్డ్స్, ప్రీవియస్ బ్యాలెన్స్ షీట్స్, ప్రీవియస్ సంబంధించిన యాక్టివిటీస్ ఏంటి, ఇవన్నీ వెరిఫై చేసిన తర్వాత దెన్ యూ స్టార్ట్ మీ యాక్టివిటీని స్టార్ట్ చేయండి. పర్టికులర్గా మనం ఈరోజు టాపిక్ ఏంటంటే మెయింటెనెన్స్ ఆఫ్ అకౌంట్స్ అండ్ రికార్డ్స్ అండర్ జిఎస్టీ లా. జిఎస్టీ లాలో ఏంటంటే ఓన్లీ మనకు ఒక సపరేట్ చాప్టర్ ఫర్ దట్ అకౌంట్స్ అండ్ రికార్డ్స్ అనే ఒక సపరేట్ చాప్టర్ ఉన్నది. టు మెయింటైన్ వాట్ ఆర్ ద రికార్డ్స్ హ్యాస్ టు మెయింటైన్ అండర్ జిఎస్టీ లా, వాట్ సెక్షన్ 35 and 36, రూల్ 56. దీన్ని క్షుణ్ణంగా మనం గోత్రూ కావాలి. ఒక అకౌంటెంట్గా రెస్పాన్సిబిలిటీ ఏంటంటే దాన్ని మనం క్లియర్గా క్షుణ్ణంగా మనం వెరిఫై చేసుకున్న తర్వాత, చదువుకున్న తర్వాత దెన్ వీ హ్యావ్ టు గో ఫర్ అకౌంటింగ్ సిస్టమ్ అనేది మనం వెళ్ళాలి. సో జస్ట్ బ్రీఫ్గా నేను చెప్పేది ఏంటంటే కమింగ్ టు దిస్ పాయింట్, ఇంపాక్ట్ ఆఫ్ జిఎస్టీ ఇన్ అకౌంటింగ్ అండ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. అసలు మనకు యు నో దట్ 1st July 2017 జిఎస్టీ ఇంప్లిమెంట్ చేశారు. మీరు ఎప్పుడో ఒక్కటే మీరు గుర్తుంచుకొని, జస్ట్ యూ లెర్న్ ద జిఎస్టీ ఇస్ ఎ యూనిఫామ్ అకౌంటింగ్. ఆల్ ఓవర్ ఇండియా ఒకటే సిస్టమ్ ఫాలో అవుతారు.
there is a specific, if there is some specified law is there, specified accounting system is there, what are the accounting records has to maintain అనేది ఆల్రెడీ జిఎస్టీ is యూనిఫామ్. సో ఆల్రెడీ దానికి ఒక సపరేట్ సెక్షన్ ప్రొవైడ్ చేశారు కాబట్టి దాని ప్రకారం మనం అకౌంటింగ్ అండ్ రికార్డ్స్ హ్యాస్ టు మెయింటైన్. స్టేట్ వైజ్ రిజిస్ట్రేషన్స్ బిఫోర్ దట్, సపోజ్ మీరు ఒక అకౌంటెంట్ గా జాయిన్ అయ్యారు, రెస్పాన్సిబిలిటీ ఏంటి మనకు, అసలు ఆ కంపెనీ రిజిస్ట్రేషన్ ఎక్కడ ఉన్నది, స్టేట్ వైజ్ రిజిస్ట్రేషన్ ఉన్నప్పుడు ఎన్ని బ్రాంచ్లు ఉన్నాయి, ఒకటే రిజిస్ట్రేషన్ ఉందా, పాన్ ఇండియా రిజిస్ట్రేషన్ ఉన్నదా ఏంటి అనేది మనం వెరిఫై చేసుకోవాలి. అలాగే దీనిలో కొద్దిగా మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే బిఫోర్ దట్ జిఎస్టీ మీద కొద్దిగా మీరు అవేర్నెస్ అనేది ఓవర్ వ్యూ అనేది రావాలి. ఓవర్ వ్యూ లేకుండా జిఎస్టీ మీద అవగాహన లేకుండా మీరు డైరెక్ట్గా అకౌంట్స్ ఎంట్రీలు చేయలేరు. సో బిఫోర్ దట్ ఏంటంటే జిఎస్టీ మీద ఓవర్ వ్యూ, అసలు ఏంటి, వాట్ ఈస్ ద జిఎస్టీ, సో జిఎస్టీ అంటే ఏంటి తెలుసుకోకుండా మీరు ఏమీ చేయలేరు. సో మీరు ఏం చేయాలంటే ఓవర్ వ్యూ ఆఫ్ ది జిఎస్టీ మీద మీరు కొద్దిగా ఒక అవగాహన, వాట్ ఈస్ జిఎస్టీ అనేది ఏంటిది, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్, సో రిజిస్ట్రేషన్ ఎప్పుడు అవసరము, రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మనం అకౌంట్స్ అసలు ఏమి, వాట్ ఈస్ ఇన్పుట్, వాట్ ఈస్ అవుట్పుట్ అనేది, అట్లాగే రికార్డ్స్ ఎలా మెయింటైన్ చేయాలి, ప్రీవియస్ రికార్డ్స్ ఎలా ఉన్నాయి, సో ఇంకా అసలు జిఎస్టీ అంటే ఏంటి, డెస్టినేషన్ అంటే ఏంటి, అసలు బేసిక్ ట్యాక్స్ అంటే ఏంటి, పాయింట్ ఆఫ్ సప్లై ఏంటి, ఇది బేసిక్స్ గా మీరు డోంట్ గో ఫర్ ఇన్ డెప్త్ గా మీరు యాక్ట్ మొత్తం చదవాల్సిన అవసరం లేదు. బేసిక్ ఓవర్ వ్యూ ఆఫ్ ది జిఎస్టీ మీద అవగాహన అనేది తెచ్చుకోవాలి బిఫోర్ జాయినింగ్ ద కంపెనీ ఆర్ బిఫోర్ జాయినింగ్ ఎనీ అకౌంటెంట్ జాబ్. మనకు బేసిక్ లా ఒకటి అనేది మనం నేర్చుకోవాలి. నెక్స్ట్ జనరల్ గా ఏంటంటే ద ట్రాన్సాక్షన్స్ వచ్చేసరికి మనకు స్టేట్ ఉంటుంది, సెంట్రల్ ఉంటుంది. దీని ట్రాన్సాక్షన్ సప్లై వుడ్ బి సబ్జెక్ట్ టు లెవీ స్టేట్ అండ్ యూనియన్ గవర్నమెంట్ ఇన్ ద సెన్స్ ఇట్స్ సెంట్రల్ సిజిఎస్టీ ఆర్ ఐజిఎస్టీ ఉంటుంది. సో దీనిలో ఏంటంటే మనకు మెయింటెనెన్స్ ఆఫ్ బుక్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దెర్ ఈస్ a lot of emphasis of placed in the books of accounts. The business entries ఏంటి, నేచర్ ఆఫ్ బుక్స్ ఏంటి, ఎలా మెయింటైన్ చేయాలి, సో కామన్ స్టాండర్డ్ గా రిలేషన్ టు మెయింటైన్ ద బుక్స్ ఆఫ్ అకౌంట్స్, ఇవన్నీ సో మనకి ఇది బేసిక్స్ మనకు తెలిస్తేనే ఫర్దర్ గా మనం ఎంట్రీస్ వేయడానికి ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ అకౌంటింగ్ రెస్పాన్సిబిలిటీస్ వచ్చేసరికి మనకి ఏంటంటే అకౌంటెంట్ గా మనకు కావాల్సింది ఏంటంటే క్వాలిటీ ఆఫ్, మనం ఫస్ట్ కామర్స్ బీకామ్ కామర్స్ గ్రాడ్యుయేట్ అయ్యి ఉండాలనే అవసరమే లేదు మనకు. మన కామర్స్ బీకామ్ చదువుకుంటేనే మనం అకౌంటెంట్ చేయాలా, లేకపోతే ఇట్స్ రిలేటెడ్ టు ఓన్లీ కామర్స్ కి సంబంధించిన సబ్జెక్ట్ ఏం లేదు. మీరు జనరలైజ్ గా కూడా మీరు ఒక ఎక్స్పీరియన్స్ తో కూడా మీరు జాయిన్ అవ్వచ్చు అకౌంటెంట్ గా. ఏంటంటే హ్యావింగ్ ఎ గుడ్ ఆపర్చునిటీస్ ఇన్ అకౌంటెంట్, యూ గో ఫర్ ఎనీవేర్, ఇట్స్ వెరీ నీడీ ఇన్ అకౌంటెంట్ పోస్ట్. సో మీరు ఏం చేయాలంటే దీనికి అన్నిటికీ బేసిక్ అకౌంట్స్ అనేది మినిమం టు మినిమం మనం నేర్చుకోవాలి. బేసిక్ అకౌంట్స్ అంటే ఏంటి, టు మెయింటైన్ దిస్ ఎంట్రింగ్, ఫస్ట్ ఒక పర్చేస్ చేస్తున్నప్పుడు మనం ఒక గూడ్స్ కొంటున్నాము అంటే కనుక దానికి కావాల్సిన ఎంట్రీస్ ఎలా వేయాలి, అట్లాగే మనం ఒకటి గూడ్స్ అమ్ముతున్నాం సప్లై చేస్తున్నాం అంటే దాని ఎంట్రీస్ ఎలా వేయాలి, అట్లాగే మనకు రెగ్యులర్ గా ఎక్స్పెండిచర్ అయితే దాని ఎంట్రీస్ ఎలా వేయాలి. ఫస్ట్ వాచింగ్ పార్ట్ అంటే మీరేంటి వాచింగ్ పార్ట్ ఎలా రాయాలి, ఎంట్రీ పార్ట్ ఎలా రాయాలి, అట్లాగే మనం ఏం చేయాలంటే ఫైనలైజేషన్ ఆఫ్ అకౌంట్స్ ఎలా చేయాలి అనేది ఇంపార్టెంట్. సో పర్టికులర్గా జిఎస్టీ లాలో వచ్చేసరికి మనకి అకౌంట్స్ రికార్డ్స్ వచ్చేసరికి చాప్టర్ 8 ఆఫ్ ది గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ యాక్ట్ సెక్షన్ 35-36 స్పీక్స్ అబౌట్ దట్. చాప్టర్ 8 లో చాప్టర్ 7 లో జిఎస్టీ రూల్స్ స్పీక్స్. అక్కడ ఏమైనా రూల్స్ ఏమన్నా రూల్స్ ఫ్రేమ్ చేసిన 56, 57 అండ్ 58 ఈ 3 రూల్స్ తీసుకొచ్చి దీనిలో జిఎస్టీ లాలో పెట్టడం జరిగింది. ఫస్ట్ చాప్టర్ 8 వచ్చేసరికి సెక్షన్స్, చాప్టర్ 7 వచ్చేసరికి రూల్స్ లో స్పెసిఫై చేశారు. దానిలో అంటే ఏమేమి రికార్డ్స్ మెయింటైన్ చేయాలనేది స్పెసిఫిక్ గా సెక్షన్ 35-36 లో మనకు స్పెసిఫిక్ గా మెన్షన్ చేయడం జరిగింది. సిమిలర్ గా రూల్స్ లో కూడా రూల్స్ ఫ్రేమ్ చేశారు 56, 57, 58. సో దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ ఏంటంటే మీరు బిఫోర్ దట్ జాయినింగ్ అండ్ డోంట్ గో ఫర్ దట్ ఆటోమేటిక్గా ఏదో నాకు ఏదో ఎంట్రీలు వచ్చినాయి అన్ని వచ్చు నాకు ఐఎమ్ సీనియర్ అని ఏం చేయాలి. ఫస్ట్ బిఫోర్ దట్ ఎనీ సీనియర్ అకౌంటెంట్ ఆర్ ఎనీ అకౌంటెంట్ ఫస్ట్ బిఫోర్ యూ గో ఫర్ దట్ అకౌంట్ యాక్టివిటీ, వాళ్ళ కంపెనీ యాక్టివిటీ ఏంటి, వాళ్ళకి సంబంధించిన నేచర్ ఆఫ్ యాక్టివిటీ ఏంటి, అక్కడ ఎలా మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీయా, ట్రేడింగ్ యాక్టివిటీయా, డిస్ట్రిబ్యూషన్ యాక్టివిటీయా, లేకపోతే ఎనీ అదర్ సర్వీస్ యాక్టివిటీ, ఇవన్నీ మనం వెరిఫై చేసుకున్న తర్వాత ప్రీవియస్ రికార్డ్స్ ప్రీవియస్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అన్ని వెరిఫై చేసుకున్న తర్వాత దెన్ యూ హ్యావ్ టు స్టార్ట్ యువర్ జాబ్. మీ జాబ్ని అప్పుడు స్టార్ట్ చేయండి.
సో మెయింటైన్ ద గుడ్. దీనికన్నా ముందు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అకౌంటెంట్కి రావాల్సింది డిసిప్లిన్. మీరు డిసిప్లిన్గా టైంకి వెళ్ళడము, డిసిప్లిన్గా ఉండడము. దీనిలో రావాల్సిన అంటే మనకు టైం డిసిప్లిన్ ఒకటి వెరీ ఇంపార్టెంట్. మీరు ఒక ఈవినింగ్ టైము ఏ రోజుకి ఆ రోజు మీరు కంప్లీట్ చేసుకొని మీకున్న వర్క్ని కంప్లీట్ చేసుకొని వెళ్ళాలి. కాకుండా మీరు ఏ రోజుకి ఆ రోజు వర్క్స్ ఏమున్నాయి అన్ని కూడా కంప్లీట్ చేసుకొని మనం బయటకు రావడం చాలా మంచిది. సో coming to the GST law on maintain the accounts and other records. So first ఏంటి మనం we have to go for production of manufacturing of the goods. అసలు ఏం ప్రొడక్షన్ చేసామో తెలియాలి మనకు. ఆ యాక్టివిటీ తెలియకుండా మీరు ఏమి అకౌంట్స్ చేయలేరు. ప్రొడక్షన్ రికార్డ్స్ అంటే ప్రొడక్షన్ మొత్తం అసలు ఏం ప్రొడక్షన్ చేస్తారు, వాట్ ఈస్ ద యాక్టివిటీ, ఈస్ ద మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ద ఎనీ సిమెంట్ కంపెనీ, ఆర్ దెర్ ఇస్ అ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ది స్టీల్, ఆర్ ద మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ది ప్లాస్టిక్స్, ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ది ఎలక్ట్రానిక్స్ ఆర్ ఎలక్ట్రికల్స్, ఎనీ కన్జ్యూమర్ ప్రొడక్ట్సా, లేకపోతే దేర్ ఇస్ ఎనీ ఇండస్ట్రియల్ ప్రొడక్ట్సా అనేది మనం అది ముందు అవగాహన అనేది మనకు రావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయాలంటే ఒక అకౌంటెంట్గా బాధ్యత, మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకునేటప్పుడు అసలు ఫ్యాక్టరీకి సంబంధించిన క్షుణ్ణంగా మీరు ఫ్యాక్టరీలోకే వెళ్ళండి. ఫ్యాక్టరీ వెళ్ళి దాన్ని అబ్జర్వ్ చేయండి. వాడు రా మెటీరియల్ ఏం కొంటున్నాడు, ఏమేమి రా మెటీరియల్ కొంటున్నాడు, దానికి సంబంధించిన రా మెటీరియల్ ఏంటి, అలాగే మనకు మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొడక్షన్ ఎలా చేస్తున్నాడు, దానిలో ఏమేమి ఎక్స్పెండిచర్ ఇంకా అవుతున్నాయి, అలాగే మనం అవుట్పుట్ సప్లై, బయటికి మనం అవుట్పుట్ సప్లై ఆఫ్ ది గుడ్స్ ఫినిష్డ్ ప్రొడక్ట్స్ ఏమొస్తున్నాయి, మనం ఏంటి ఎంట్రీస్ పెట్టుకోవాలి అనేది వెరీ ఇంపార్టెంట్. సో మీరు ఏమి ఫ్యాక్టరీ ఏమి తెలియకుండా మీరు డైరెక్ట్గా ఎంట్రీలు ఏమి చేయకండి. ప్రొడక్షన్ ఏం చేస్తున్నాడు అనేది మీకు అవగాహన వస్తే దాన్ని బట్టి మీరు హెడ్ ఆఫ్ అకౌంట్స్ ఏమేమి పెట్టుకోవాలి, ఎలా పెట్టుకోవాలి, మనకి ఏది ఈజీగా ఉంటుంది అనేది మనకు ఇంపార్టెంట్. అది మీరు అబ్జర్వ్ చేయాలి. ఇలా ప్రొడక్షన్ ఆఫ్ జనరల్గా ప్రొడక్షన్ ఆఫ్ ది మ్యానుఫ్యాక్చరింగ్ రికార్డ్స్ అంటే ఏముంటాయంటే మనం ప్రొడక్షన్ రా మెటీరియల్ ఎంతెంత తీసుకున్నాము, అలాగే అవుట్పుట్ ఎలా ఎంత మ్యానుఫ్యాక్చరింగ్ ఎంత చేసాము అనేది ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ గూడ్స్ ఏం ప్రొడక్షన్ దాని రికార్డ్స్ అని కూడా పెట్టుకోవాలి. అలాగే నెక్స్ట్ వన్ ఇట్ కమ్స్ టు ఇన్వర్డ్ అండ్ అవుట్వర్డ్ సప్లై. ఇన్వర్డ్ అండ్ అవుట్వర్డ్. ఇన్వర్డ్ అంటే మనకు మేజర్ రా మెటీరియల్, ఒకవేళ సపోజ్ ఈ గో ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకుని మేజర్ రా మెటీరియల్ ఏంటి అనేది ఇన్వర్డ్ రికార్డ్స్ పెట్టుకోవాలి. సిమిలర్లీ మన ఫినిష్డ్ ప్రొడక్ట్ అనేది అవుట్వర్డ్ రికార్డ్స్ కూడా మనం పెట్టుకోవాలి. నెక్స్ట్ దీనికన్నా స్టాక్ ఆఫ్ గూడ్స్, మనకి ఎంత కన్జ్యూమ్ ఎంత అవుతుంది, యాక్చువల్గా రా మెటీరియల్ ఎంత వచ్చింది, మనం ఎంత కన్జ్యూమ్ చేసుకున్నాము, సో బ్యాలెన్స్ ఎంత స్టాక్ ఉంది. సో ఓవరాల్గా స్టాక్ రికార్డ్స్ అనేది హ్యాస్ టు క్వాలిటీ, కానీ మన క్వాంటిటీ ఎంత రికార్డ్స్ ఎంత కన్జ్యూమ్ చేస్తాం అనేది క్వాంటిటీ రికార్డ్స్ క్వాలిటీ రికార్డ్స్ మనం పెట్టుకోవాలి. అలాగే ఐటీసీ క్రెడిట్ అవైల్డ్. సో పర్టికులర్గా జిఎస్టీ లాలో మన సెక్షన్ 16 స్పీక్స్ ఏబిసిడి ప్రొవిజన్స్ కూడా సెక్షన్ 16 అనేది తరువుగా మీరు చదవండి. మీరు ఏం చేయాలి, సెక్షన్ 16 ఒక పిన్ బోర్డుగా పెట్టుకోండి మీ టేబుల్ దగ్గర. సెక్షన్ 16 అనేది పర్ఫెక్ట్గా మీరు ఉన్నారంటే అకౌంటింగ్ ఎంట్రీస్ కూడా ప్రాపర్గా వేసుకోవచ్చు. ఐటీసీ మనం ఎందుకంటే ప్రెసెంట్ ఐటీసీ అనేది వెరీ ఇంపార్టెంట్ ఫర్ అకౌంటెంట్. ఐటీసీ మీద మీరు క్షుణ్ణంగా తెలుసుకున్నారంటే ఆటోమేటిక్గా ఎంట్రీస్ ఎలా వేయాలి అనేది కూడా మనకు తెలుసు. నెక్స్ట్ అవుట్పుట్ ట్యాక్స్ పేబుల్, ట్యాక్స్ ఎంత పే చేయాలి. Sir, can I interrupt you because this slide is showing some other income accrued as per IT. Yes, sir. No. Slide, you put a slide which Yes, is sir. static. It is an income accrued as per IT, but not liable to GST. So if you can show up. Yeah, please. Appropriate slide, yeah. Okay. 1 minute. It's coming, sir, now 35. Okay. Hello. Okay now. Section 35 is yes. Now the slide is production of manufacturing of goods. So inward and outward supply of the goods and services are both, and stock of goods అనేది ఏంటంటే we have to maintain the stock records. So how much amount you have received, ఏం రా మెటీరియల్స్ ఏమేమి ఉన్నాయి దాని స్టాక్ రికార్డ్స్, కన్జ్యూమబుల్స్ ఏమి ఉన్నాయి కన్జ్యూమబుల్స్ సంబంధించిన రికార్డ్స్. సో దీనికి సంబంధించిన రికార్డ్స్ అంటే కూడా మనం ఒక సపరేట్ స్టాక్ రికార్డ్స్ అనేది మెయింటైన్ చేసుకోవాలి. పర్టికులర్గా స్పెసిఫైడ్ ఇన్ సెక్షన్ 35లో సో రికార్డ్స్ మెయింటైన్ చేయాలి అని చెప్పి స్పెసిఫిక్గా ఈ సో ఐటమ్స్ మనకి ఈ పారాస్లో మనకు రాయడం జరిగింది కాబట్టి కంపల్సరీ హ్యాస్ టు మెయింటైన్ ఆల్ దీస్ రికార్డ్స్. సో ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అవైల్డ్ ఎంతెంత అవైల్ చేసినాము దాని రికార్డు, అవుట్పుట్ ట్యాక్స్ పేబుల్ అండ్ పేడ్ ఎంత ట్యాక్స్ పేబుల్ చేసాం, పే చేయాల్సిందే అంత రికార్డు, అదర్ సచ్ పర్టికులర్స్ యాజ్ మే బి ప్రిస్క్రైబ్డ్. ఇక్కడ ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక ఫస్ట్ అకౌంటెంట్గా జాయిన్ అయినప్పుడు మీరు ఏం చేయాలంటే అసలు ఈ ప్రొడక్ట్
ప్లేస్ ఆఫ్ బిజినెస్ ఎక్కడ? ప్లేస్ ఆఫ్ బిజినెస్ అంటే ఏంటిది? మనకు జిఎస్టి సర్టిఫికేట్ ఇచ్చినప్పుడు జిఎస్టి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ లో స్పెసిఫైడ్ గా ప్లేస్ ఆఫ్ బిజినెస్ ఎక్కడ అనేది ఆ స్పెసిఫైడ్ అడ్రస్ ఇస్తారు. సో ఆ అడ్రస్ లోనే మన అకౌంట్స్ అనేది మనం ప్రిపేర్ చేసుకోవాలి స్పెసిఫిక్ గా. ఇప్పుడు మనకు ఆఫీస్ అడ్రస్ వేరే ఉంటుంది, మన ఫ్యాక్టరీ అడ్రస్ ఏదే ఉంటుంది. మన ఆఫీస్ రికార్డ్స్ ఎక్కడైతే మనం మెయింటైన్ చేస్తున్నామో అక్కడే మనం రికార్డ్స్ అన్ని కూడా స్పెసిఫిక్ గా అక్కడే పెట్టుకోవాలి. అసలు ఇక్కడ ప్లేయర్ గానే రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అనేది వెరీ ఇంపార్టెంట్. బిఫోర్ జాయినింగ్ మీకు రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ మనం చేయాల్సింది ఏంటంటే, యాజ్ ఏ అకౌంటెంట్ రెస్పాన్సిబిలిటీగా మీరు చేయాల్సిన పని ఏంటంటే, ఒక రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ని ఫ్రేమ్ చేసి దాన్ని డిస్ప్లే చేయాలి. అక్కడ మనం ఒక రిసెప్షన్ దగ్గర లేకపోతే సమ్వేర్ ఎక్కడన్నా మీరు ఎవరైనా ఆఫీసర్ రాగానే మన జిఎస్టీ సర్టిఫికేట్ కనపడాలి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అలాగే బయట బోర్డు కూడా ఒకటి మన కంపెనీ నేమ్, అడ్రస్, జిఎస్టీ నెంబర్ అనేది డిస్ప్లే కూడా చేయాలి. సో ఇవన్నీ ప్లేస్ ఆఫ్ బిజినెస్ ఎక్కడ అనేది మనం స్పెసిఫిక్ గా కూడా అకౌంటెంట్ గా బాధ్యత. మనం అట్లాగే ఒక ట్యాక్స్ ఇన్వాయిస్ మనం రేట్ చేస్తున్నప్పుడు దాని మీద అడ్రస్ ఏముంది, జిఎస్టీ నెంబర్ కరెక్ట్ గా మనం టైప్ చేసామా, ప్లేస్ ఆఫ్ బిజినెస్ కరెక్ట్ గా టైప్ చేసామా, అలాగే దానికి కావాల్సిన స్పెసిఫైడ్ ట్యాక్స్ ఇన్వాయిస్ రూల్స్ ప్రకారం స్పెసిఫైగా అన్ని ఉన్నాయా అనేది కూడా మనం వెరిఫై చేసుకోవాలి. సో అది ఇంపార్టెంట్. నెక్స్ట్ రిజిస్ట్రేషన్ అకౌంట్స్ ఆఫ్ రిలేటింగ్ ఈచ్ ప్లేస్ ఆఫ్ బిజినెస్. ఒకవేళ మనకు డిఫరెంట్ టైప్ ఆఫ్ ఒక డిఫరెంట్ ప్లేస్ ఆఫ్ బిజినెస్ లో వచ్చేసరికి రేటింగ్ ఈచ్ ప్లేస్ ఒక డిఫరెంట్ చాలా 3 or 2 అండ్ అదర్ ప్లేసెస్ కూడా ఉన్నప్పుడు కూడా యూ హ్యావ్ టు కీప్ ఆల్ దీస్ రికార్డ్స్ అన్ని ప్లేస్ ఆఫ్ బిజినెస్ లో అక్కడ ఉంచడానికి మాక్సిమం ట్రై చేయండి. Excuse me, sir. Next slide. Next slide. Just I am coming for that. Yes. It's only section 35 slide is there. After that, place of the yeah. So it's coming now? No. It's not coming, sir. It's coming only section 35 slide. Yes, now? No. 1 minute. సార్ మూవ్ అవుతుందా చూడండి. Yes అండి. Yeah. Now? ఇప్పుడు ఏ స్లైడ్ చూపిస్తున్నారు మీరు? పర్సన్స్ రెస్పాన్సిబుల్ ఫర్ మెయింటెనెన్స్ ఆఫ్ అకౌంట్స్. No, it is D అని వస్తుంది. It is pertain to అదే. Yes, now it's coming. You see that person responsible for maintaining of accounts. No, it's not coming. No, sir. Slide number. So now I have a full screen here. Slide number it coming. It's a Yes, 7. yes. Now it's coming. Yeah. Now it's coming, Andy. Right. Okay. Please open that slide. Yes. Right. It's Yes, okay, sir, please. Now it's okay. It's coming now. Yes, sir. That's okay yes. now. Right. So now it's coming to the person responsible to maintain the accounts. Now it's a specific in section 35(1) registered person maintain the books of accounts. Suppose if any person, suppose he is appoint any accountant or any other person, so while he is responsible to maintain the accounts.
సో ఇక్కడ ఏంటంటే పర్టికులర్గా రిజిస్టర్డ్ పర్సన్ మీన్స్ టు పర్సన్ హూ హ్యాస్ రిజిస్టర్డ్ అండర్ సెక్షన్ 35 బట్ డస్ నాట్ ఇన్క్లూడ్ ద పర్సన్ హ్యావింగ్ ద యూనిక్ ఐడెంటిటీ నెంబర్. స్పెసిఫిక్గా సెక్షన్ 35(1)లో ఎవరైతే అంటే రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్లో ఎవరైతే స్పెసిఫిక్గా ఆథరైజ్డ్ పర్సన్ ఉన్నారో అతను ఈ హ్యాస్ టు మెయింటైన్ ఆల్ ద అకౌంట్స్. సో క్లియర్గా సెక్షన్ దీనిలో నేను ABCలో క్లియర్గా మెన్షన్ చేశాను. As a mandate under section 25, a person who has liable to get the registered under section 22 and 24 will be covered here. అలాగే ఇట్లా పర్సన్ హూ హ్యాస్ నాట్ రిక్వైర్డ్ టు రిజిస్టర్ అండర్ సెక్షన్ 22, ఇక్కడ 22, 24 అంటే ఏంటంటే దట్ ఇది సెక్షన్ రిజిస్ట్రేషన్స్ లోకి వెళ్ళినప్పుడు సో స్పెసిఫిక్ కంపల్సరీ రిజిస్ట్రేషన్ అని, సో దేర్ ఇస్ ఏ సమ్ రిజిస్ట్రేషన్ లైబుల్ టు ఫర్ రిజిస్ట్రేషన్ అని ఇలాగ స్పెసిఫిక్ గా ఉన్నాయి. అలాగే వాలంటరీ రిజిస్ట్రేషన్స్ ఉన్న వాళ్ళు కూడా సో he has to maintain the accounts under section 35, one of the audit and records. So moving in next slide, it's okay. Coming to this D, suppose there are specific accounts for E and the owner of the operator of the storage of facility, like agent and a clearing of the forwarding agent and transporter. So location of the accounts also. Now it's clear, sir. Slides it's moving now. Yes. Yes, sir. Location of the accountants. లొకేషన్ ఆఫ్ ది అకౌంట్స్ అనేది ఇంపార్టెంట్. ఎక్కడ మనం అకౌంట్స్ అనేది ఎక్కడ పెట్టుకోవాలి అనేది, ఏ రికార్డ్స్ ఎక్కడ ఏ ప్లేస్ లో పెట్టుకోవాలి అనేది కూడా స్పెసిఫిక్ సెక్షన్ ఉన్నది. దానిలో ఏంటంటే డిఫైన్ సెక్షన్ 289 లో ప్రిన్సిపల్ ప్లేస్ ఆఫ్ బిజినెస్ లో సెక్షన్ 292 సబ్ సెక్షన్ 89 లో క్లియర్ గా ఎక్కడైతే మన రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఒక అడ్రస్ ఇవ్వడం జరిగిందో ఆ అడ్రస్ ప్రకారం మన బుక్స్ కూడా అదే లొకేషన్ లో మీ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అనేది ఉండాలి. Place of business already it's discussed, and we don't want to more that. And this is a true and current accounts has to maintain. So production and manufacturing of accounts, input tax credit to output tax payable and inward supplies, so outward supplies, so stock of goods. So alage 56 లో వచ్చరికి rule 56 already we have discussed, and a bill of supply, delivery chalana, credit notes, debit notes, payment vouchers, refund vouchers. So bifurcation of the quantity and value of the stocks. So these are the records has to maintain. So accounts and advances received, paid, refund, adjustments, tax payable, tax collected, tax paid. These are the responsibility of the accountant. Okay. Next general ga entante this is only section ki nenu section mana GST law prakaram section 35, 36 alage 56 guరించి general ga nenu overall ga view ga ichchanu. Now it coming to this, ఇక్కడ ఏంటంటే మనకు GST లాలో మనకు లెవీస్ వచ్చేసరికి 4 టైప్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే CGST, FGST, IGST, కంపెన్సేషన్ ట్యాక్స్. CGST, FGST వచ్చేసరికి డొమెస్టిక్ సేల్స్, అంటే ఇట్ కమ్స్ టు ద ఇంట్రా సేల్స్ అన్నప్పుడు 2 టైప్స్ డ్యూయల్ టైప్ ఆఫ్ ట్యాక్స్ GST లాలో. డ్యూయల్ టైప్ ఆఫ్ CGST అండ్ FGST. అలాగే ఇఫ్ యూ సప్లై ద గూడ్స్ టు ద ఇంటర్ స్టేట్ అంటే IGST మనం ట్యాక్స్ వేయాల్సి, అలా కంపెన్సేషన్ సెస్ ఆల్సో. సో బిజినెస్ అకౌంట్ వచ్చేసరికి పర్చేస్ వచ్చేసరికి ఇన్పుట్స్ కింద తీసుకోవాలి, సేల్స్ వచ్చేసరికి అవుట్పుట్ కింద తీసుకోవాలి. అలాగే ఎవ్రీ బిజినెస్ మ్యాన్ హ్యాస్ 2 ట్రాన్సాక్షన్స్. ఒకటి అవుట్వర్డ్ సప్లై వచ్చేసరికి GSTR1. ఆల్రెడీ మనం రిటర్న్స్ గురించి డిస్కస్ చేసాం కాబట్టి GSTR1 టు బి ఫైల్ నార్మల్ ట్యాక్స్ పేయర్. అలాగే ఇన్వర్డ్ సప్లైస్ వచ్చేసరికి ఆటో పాపులేట్ అవుతుంది. ఇప్పుడు ప్రెసెంట్ ఇన్ డిజిటలైజేషన్ అయిపోయిన తర్వాత దెన్ ఇట్ కమ్స్ టు ద అప్డేటెడ్ ఆఫ్ దట్ ఎవ్రీథింగ్ ఇట్స్ GST. ఇట్స్ నౌ ఎవ్రీథింగ్ ఇస్ డౌన్లోడ్ ద రికార్డ్స్ మోస్ట్లీ డౌన్లోడ్ అవుతాయి. సెక్షన్ GSTR 2A 2B అంటే ఇక్కడ జరుగుతుంది ఏంటంటే ఇన్వర్డ్ సప్లైస్, మనం ఎక్కడి నుంచి అయితే గూడ్స్ కొంటున్నామో అతను సప్లయర్ కాబట్టి ఆ సప్లయర్ మీ దగ్గర రిటర్న్స్ ఫైల్ చేసినప్పుడు మనకు ఆటో పాపులేట్ అయిపోయి 2B అనేది కనబడుతుంది. ఆ 2Bలో ఏంటంటే మనం ఏమేమి గూడ్స్ కొన్నాము, ఎవరెవరి దగ్గర ఏ సప్లయర్ దగ్గర తెచ్చుకున్నాము, ఏ పర్చేజ్ చేసామని తెలుసు. సో వీ హ్యావ్ టు డౌన్లోడ్ ద ఆటో పాపులేట్ అండ్ దెన్ అకార్డింగ్ టు దట్ వీ క్లెయిమ్ ద ITC. ఇక్కడ ఏంటంటే డివైడ్ ఇంటూ 3 మనకు జనరల్గా 3 మనకి ఏంటిది ఫస్ట్ వచ్చేసరికి ఇన్పుట్, నెక్స్ట్ వన్ వచ్చేసరికి అవుట్పుట్, నెక్స్ట్ ట్యాక్స్ పేబుల్. ఫస్ట్ ఏంటి గూడ్స్ కొన్నప్పుడు ఏదైతే ఉందో దాని గూడ్స్ రికార్డ్స్ మీరు మెయింటైన్ చేసుకోవాలి. సిమిలర్గా అవుట్పుట్ మనం సప్లై చేసినప్పుడు అవుట్పుట్కి సంబంధించిన రికార్డ్స్ మెయింటైన్ చేసుకోవాలి. సిమిలర్గా ట్యాక్స్ పేమెంట్స్ రికార్డ్స్ కూడా మనం మెయింటైన్ చేసుకోవాలి. నెక్స్ట్ కమింగ్ టు దిస్ మెయింటెనెన్స్ ఆఫ్ వేరియస్ అకౌంట్స్ అండ్ బిజినెస్. దీస్ ఆర్ ద ఎంట్రీస్ జనరల్గా మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ ఆర్ యూజింగ్ ద టాలీ. అంటే the tally యూజ్ చేసినప్పుడు వాట్ ఆర్ ద హెడ్ ఆఫ్ అకౌంట్స్ హ్యాస్ టు క్రియేట్, అంటే ఎలా మనం క్రియేట్ చేసుకోవాలి. అలా ఇన్పుట్ CGST అకౌంట్, ఇన్పుట్ SGST అకౌంట్, ఇన్పుట్ IGST అకౌంట్,
అలా సిజిఎస్టీ అకౌంట్, అలాగే అవుట్పుట్ ఎస్జిఎస్టీ అకౌంట్, అవుట్పుట్ ఐజిఎస్టీ, ఐజిఎస్టీ అండ్ జిఎస్టీ పేబుల్ ఎంత అనేది మనం సిజిఎస్టీ అవుట్పుట్ సిజిఎస్టీ, అవుట్పుట్ ఎస్జిఎస్టీ, అవుట్పుట్ ఐజిఎస్టీ. ఇన్పుట్ అంటే వాళ్ళు ప్రొక్యూరింగ్ ద మెటీరియల్ ఏమేమి కొన్నప్పుడు దానికి సంబంధించిన ఇన్పుట్స్ ఏంటి, దాని రికార్డ్స్ అంతా మెయింటైన్ చేసుకోవాలి. సిమిలర్ గా అవుట్పుట్, అట్లాగే అవుట్పుట్ అనేది మనం సప్లైస్ ఏదైతే చేస్తున్నామో దానికి సంబంధించిన రికార్డ్స్ కూడా హ్యాస్ టు మెయింటైన్. ఇక్కడ ఏంటంటే బోత్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ అనేది రికార్డ్స్ అనేది ఎప్పుడు మెయింటైన్ చేసుకోవాలని రెస్పాన్సిబిలిటీ కూడా అకౌంట్ అనేది. ఇఫ్ యు నాట్ ఫోకస్ ఎవ్రీ డే ఆర్ ఇన్ పర్టికులర్ గా ఈ జిఎస్టీ లాలో మీరు ఫోకస్ చేయలేదంటే కనుక యూ కెనాట్ మెయింటైన్ థరోలీ ద బుక్స్ ఆఫ్ అకౌంట్స్. సో ఇక్కడ ఏం చేయాలంటే మళ్ళీ అగైన్ జస్ట్ ఐఎమ్ రిపీటింగ్, అకౌంటింగ్ హెడ్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో ఇన్పుట్ లో కూడా ఏమవుతుంది, మనకు ఇన్పుట్ సిజిఎస్టీ, ఇన్పుట్ ఎస్జిఎస్టీ, ఇన్పుట్ ఐజిఎస్టీ. ఇప్పుడు మనకు డిఫరెంట్ రేట్ ఆఫ్ ట్యాక్సెస్ ఉన్నాయి. 5% ఉంది, 12% ఉంది, 28% ఉంది, అలాగే 18% ఉంది. సో మీరు ఏంటంటే ఇన్పుట్ సిజిఎస్టీ 12%, 5%, అలాగే 18%, 28 అలా క్రియేట్ చేసుకోవాలి. మనం లెడ్జర్ని క్రియేట్ చేసుకోవాలి. వచ్చిన ఐటీసీ అట్ ద ఎండ్ ఆఫ్ ది డే, అట్ ఎండ్ ఆఫ్ ది మంత్ టోటల్ ఇన్పుట్ ఎంత అనేది రికార్డులో మీ దగ్గర మీ బుక్స్ లో కనబడాలి. అట్లాగే మీరు అవుట్పుట్ ఎంత అనేది మీ రికార్డ్స్ లో కనబడాలి. కనబడినప్పుడు అట్ ద ఎండ్ ఆఫ్ ది మంత్ మనం R1 రిటర్న్ కానీ 3B రిటర్న్ కానీ వేసేటప్పుడు ఇక్కడ మన బుక్స్ ఆఫ్ అకౌంట్స్ లో ప్రాపర్ గా కరెక్ట్ గా ఉంటే వీ కెన్ ఫైల్ ద రిటర్న్స్ వెరీ ఈజీలీ. R1, 3B. ఇప్పుడు R1 లో ఏం చేస్తుంటాము, జనరల్ గా యూజ్ టు ఓన్లీ వి గివ్ ద సప్లైస్. మనం ఏదైతే అవుట్పుట్ లో ఉన్న సేల్స్ ఏవైతే జరుగుతున్నాయో, సప్లైస్ జరుగుతున్నాయో దాని రికార్డ్ అంతా R1 లో వేస్తాం. 3B వచ్చేసరికి ఏమవుతుంది, ట్యాక్స్ పేమెంట్ వస్తుంది. ట్యాక్స్ పేమెంట్ ఏమొస్తుంది, ఏదర్ వీఆర్ అడ్జస్టింగ్ ఆఫ్ ద ఐటీసీ, దెన్ అడ్జస్ట్మెంట్ ఆఫ్ దిస్ అవుట్పుట్ మైనస్ ఇన్పుట్ మైనస్ ఏదర్ పేబుల్ ఆర్ సిసిఎఫ్ క్యారీ ఫార్వర్డ్ ఏదైనా ఉంటే దానికి మనం, దీస్ ఆర్ ద రికార్డ్స్. మనం ఏం చేయాలి టు మెయింటైన్ ద రికార్డ్స్ ఇన్ ప్రాపర్లీ ఇన్ అవర్ ఆఫీస్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ట్రాన్సాక్షన్ అండర్ జిఎస్టీ అవుట్ ఫర్ సప్లైస్. సో ఇక్కడ ఇన్వర్ట్ సప్లైస్ ఇంటర్ అండ్ ఇంట్రా స్టేట్, అలాగే సెట్ ఆఫ్ ఇన్ ఐటీసీ అగైనెస్ట్ ద అవుట్పుట్ ట్యాక్స్. జస్ట్ ఐ టోల్డ్ టు యూ, ఇక్కడ ఏంటంటే మనం అగైనెస్ట్ ఐటీసీ అగైనెస్ట్ ద అవుట్పుట్ ఏవైతే ఉన్నదో, ఇన్పుట్ ఏవైతే మనం పర్చేస్ చేస్తున్నామో, గూడ్స్ తీసుకొస్తున్నామో దాన్ని అడ్జస్ట్ చేసుకోగా రిమైనింగ్ బ్యాలెన్స్ ఏదర్ లైబుల్ టు పే ఆర్ నాట్ అనేది చూసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ కూడా అకౌంటెంట్. రిఫండ్స్ ఇన్ కేస్ ఆఫ్ ఎక్స్పోర్ట్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. నెక్స్ట్ see we are in dealing in exports of services of goods or services. Then we have accumulate ITC ఉంటుంది. ఆ అక్యుములేట్ ఐటీసీని మనం రిఫండ్ క్లెయిమ్ చేయాలి. దాని ప్రొసీజర్ ఇస్ డిఫరెంట్. ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్లో రిఫండ్ మీద డిస్కస్ చేయడం జరిగింది. సో రిఫండ్స్ ఎలా క్లెయిమ్ చేయాలి అనేది కూడా ది అకౌంటెంట్ హ్యాస్ టు నో దట్. సో మనకి అక్యూములేట్ మనకు వచ్చిన ఐటీసీని దాన్ని ఎట్లా రిఫండ్ తీసుకోవాలి, అది ఎలిజిబుల్ ఆఫ్ ఐటీసీ ఆర్ నాట్, దాని ప్రొసీజర్ ఏంటి అనేది మనం తెలుసుకోవాల్సిన బాధ్యత కూడా దట్ రెస్పాన్సిబిలిటీ ఆల్సో యాజ్ ఏ అకౌంటెంట్. నెక్స్ట్ దిస్ ఈస్ ద వెరీ బిగ్ ఇష్యూ, సార్ రివర్స్ ఛార్జ్ మేకర్. జిఎస్టీలో ఏంటంటే రివర్స్ ఛార్జ్ సెక్షన్ 9(3) అనేది ఒకటి ఇంపార్టెంట్ ఉంది. నోటిఫికేషన్ సెక్షన్ 9(3) నోటిఫికేషన్ నెంబర్ 13/2017 ప్రకారం. సో ఎక్కడ వేర్ ఇట్ ఈస్ ద రివర్స్ ఛార్జ్ పే చేయాల్సిన ట్రాన్సాక్షన్ అనేది, దట్ ఆల్సో థరోలీ వీ హ్యావ్ టు గో త్రూ దట్. అలాగే మనం ఆల్రెడీ డిస్కస్ ఇంట్రా స్టేట్ అంటే విత్ ఇన్ ద స్టేట్ ఆఫ్ సప్లై, అలాగే ఇంటర్ స్టేట్ అంటే అవుట్ సైడ్ ఆఫ్ ది స్టేట్. సో ఇట్ కమ్స్ టు సపోజ్ అవర్ గూడ్స్ ఆర్ డొమెస్టిక్, మనం లోకల్ విత్ ఇన్ ద తెలంగాణ అమ్ముకున్న, ఇట్ కమ్స్ టు ద ఇంట్రా స్టేట్. ఇఫ్ యూ సెల్ ద సేమ్ సప్లైస్ ఇఫ్ యూ అవుట్ ఆఫ్ తెలంగాణ లైక్ ఆంధ్ర ఆర్ చెన్నై ఆర్ కర్ణాటక, దట్ ఇట్ కమ్స్ టు ద ఇంటర్ స్టేట్. సో దట్ ఈస్ కాల్డ్ ఐజిఎస్టీ, రైట్. నెక్స్ట్ రివర్స్ ఛార్జ్ మెకానిజం RC 9(3) జనరల్ గా మనం చెప్పుకుందాము. సో ఏంటంటే RCM అనేది స్పెసిఫైస్ 13/2017 నోటిఫికేషన్ నెంబర్ ప్రకారం కొన్ని స్పెసిఫైడ్ ఐటమ్స్కి ఏవైతే దానికి రివర్స్ ఛార్జ్ మనం కట్టుకొని వీ హ్యావ్ టు టేక్ ద ఐటీసీ. సో దీనిలో అకౌంటెంట్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ఫస్ట్ యూ మేక్ ఇట్ ద 13/2017 నోటిఫికేషన్ తీసుకొని మీ టేబుల్ దగ్గర దానికి ఒక పిన్ బోర్డు దగ్గర పెట్టుకోండి. మీ టేబుల్ దగ్గర పిన్ బోర్డుకి పెట్టుకొని, సో ఏం ఐటమ్స్ స్పెసిఫిక్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించినవన్నీ కూడా RCM అప్లై అయితే కనుక డెఫినెట్ గా RCM కట్టేసుకొని, RCM రేట్స్ కూడా డిఫరెంట్గా ఉంటాయి. 18% ఉండొచ్చు, 12% ఉండొచ్చు, అలాగే 5% ఉండొచ్చు. సో మీరు స్పెసిఫిక్ గా ఐటమ్ ఆ స్పెసిఫైడ్ సర్వీసెస్ కానివ్వండి ఏదైతే ఉన్నాయో, గూడ్స్ కానివ్వండి, దాని రేట్ ఆఫ్ ట్యాక్స్ కూడా కనుక్కొని అంతా మీరు ముందుగానే అడ్వాన్స్ గానే మీరు పే చేసుకొని దాన్ని ఐటీసీ క్లెయిమ్ చేసుకోండి. దాని వే ఆఫ్ దిస్ లైబిలిటీ డిశ్చార్జ్ ఎలా డిశ్చార్జ్ చేయాలి, దాని DRC 03తో మనం డిశ్చార్జ్ చేసుకొని మన రిటర్న్ ట్యాక్స్ పేమెంట్ కడతాం కదా, 3B ఫైల్ ఇచ్చినప్పుడు
take the ITC, then you file the returns. Coming to reconcile with the cash and credit ledger. This is very important for the as an accountant. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మీకు జిఎస్టీ పోర్టల్ మీద అవగాహన రావాలి. జిఎస్టీ పోర్టల్ అంటే ఏంటి? అసలు మీరు లోపలికి వెళ్ళి జిఎస్టీ పోర్టల్లో మీరు లాగిన్ అవ్వగానే ఇమీడియట్గా అసలు డాష్ బోర్డ్లోకి వెళ్ళి అసలు ఏమేమి ఉన్నాయి, దానిలో ఫీచర్స్ ఏమి ఉన్నాయి, మై సర్వీసెస్లో అప్పుడు ఏముంది, అసలు ఇవన్నీ కూడా మీరు తరువుగా గో త్రూ అయినప్పుడే దెన్ యూ గెట్ ద నాలెడ్జ్. అదర్వైజ్ మీరు ఏం చేస్తారు, అది మీరు డాష్ బోర్డ్ చూడకుండా ఏదో ఎంట్రీలు వేయడం, మీ టాలీలో అకౌంట్స్ వేయడము, జస్ట్ ఎంట్రీలు వేసుకుంటే కాదు. యూ గో త్రూ ద జిఎస్టీ పోర్టల్ కూడా వెళ్ళాలి, డాష్ బోర్డ్లోకి వెళ్ళాలి. డాష్ బోర్డ్లోకి వెళ్ళి మీకున్న సర్వీసెస్, దానిలో ఉన్న ఏవైతే సర్వీసెస్ లేకపోతే అదర్ మై సర్వీసెస్, ఏవైతే రిఫండ్స్ అని ఈ సర్వీసెస్ అనేది మెయిన్ డౌన్ ద బాక్స్ మీరు అన్ని కూడా డౌన్ ద లైన్ ఏమేమి ఉన్నాయి, దానిలో ఉన్న యాక్టివ్ ఏం ప్రొవిజన్స్ ఉన్నాయి అన్నీ కూడా జిఎస్టీ పోర్టల్లో మీరు చూసుకోవాల్సి. అలాగే రెగ్యులర్గా అకౌంట్స్ ఎలా అయితే చేస్తున్నారో రెగ్యులర్గా జిఎస్టీ అప్డేట్స్ కూడా చేసుకోవాల్సిన బాధ్యత కూడా అకౌంటెంట్కి ఉండాలి. సో మనం జిఎస్టీ పోర్టల్కి వెళ్ళినప్పుడు జనరల్గా 3 లెడ్జర్స్ కనపెడతాం. ఒకటి ఏంటంటే క్యాష్ లెడ్జరు, క్రెడిట్ లెడ్జరు, అలాగే లయబిలిటీ లెడ్జరు. ఈ 3 లెడ్జర్స్ ఎప్పుడు కూడా ఎవ్రీ డే, అలాగే ఎవ్రీ 3 డేస్కో 4 డేస్కో లేకపోతే వీక్లీ వన్స్కో మన క్రెడిట్ లెడ్జర్ ఎంత ఉంది, మన బుక్స్ ప్రకారం క్రెడిట్ లెడ్జర్ ఎంత ఉంది, మన బుక్స్ ప్రకారం క్యాష్ లెడ్జర్ ఎంత ఉన్నది, ఇవన్నీ కూడా తరువుగా మీ టాలీ అకౌంట్స్ కానివ్వండి, లేకపోతే మీరు ఏదైతే సాఫ్ట్వేర్ మెయింటైన్ చేస్తున్నారో, లేకపోతే మాన్యువల్ బుక్స్ మెయింటైన్ చేస్తున్నారో దానికి సంబంధించిన క్రెడిట్ ఎంత ఉంది మీ బుక్స్లో, అలాగే మీ జిఎస్టీ పోర్టల్లో కూడా క్రెడిట్ లెడ్జర్ ఉంటుంది. ఆ క్రెడిట్ లెడ్జర్కి మీకు మ్యాచ్ కావాలి. ఎట్లాగా మీ క్రెడిట్ లెడ్జర్, సపోజ్ మీరు రెగ్యులర్గా ఐటీసీ మనం రెగ్యులర్గా పర్చేస్ చేస్తున్నాము, సో దిస్ మచ్ ఆఫ్ అక్యూములేట్ ఆఫ్ ఐటీసీ నా బుక్స్లో ఎంత ఉన్నది, సేమ్ అంతే అమౌంట్ మీ జిఎస్టీ పోర్టల్లో కూడా డిస్ప్లే కావాలి. డిఫరెన్స్ ఉందంటే వీ హ్యావ్ టు గో ఫర్ వెరిఫికేషన్, వై ఇట్ ఈస్ డిఫరెన్స్ ఇట్ కమింగ్ అవుట్ అనేది మనం చూసుకోవాలి, వెరిఫై చేయాలి. సో సిమిలర్లీ ఇట్ కమ్స్ టు ద క్యాష్ ఆల్సో. క్యాష్ అండ్ క్రెడిట్ లెడ్జర్స్ వెరీ ఇంపార్టెంట్. దీనిలో ఏంటంటే బుక్స్ ఆఫ్ అకౌంట్ ఇక్కడ చదవండి, రికన్సిలైజ్ ఫైనాన్షియల్ ఆఫ్ ది బుక్స్ ఆఫ్ అకౌంట్స్ విత్ క్యాష్ అండ్ క్రెడిట్ లెడ్జర్ విత్ జిఎస్టీ పోర్టల్. మీరు తరువుగా ఎవ్రీ డే మార్నింగ్ వెళ్ళగానే జిఎస్టీ పోర్టల్ అనేది వెరిఫై చేసుకుంటూ ఉండాలి. జిఎస్టీ పోర్టల్ వెరిఫై చేయండి, దానిలో ఉన్న మీ క్రెడిట్ లెడ్జర్, క్యాష్ లెడ్జర్ చూసుకోండి. అలాగే మీ బుక్స్లో కూడా సంబంధించింది కూడా సేమ్ ఉన్నాయా లేదా ఫిగర్స్ చూసుకోండి. అలాగే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, కరెంట్ అసెట్స్ కానీ క్యాష్ అండ్ క్రెడిట్ బ్యాలెన్స్ రిఫ్లెక్టింగ్ జిఎస్టీ పోర్టల్ ఏమున్నాయి అవి కూడా మీరు వెరిఫై చేసుకోండి. అలాగే టీడీఎస్ రిసీవబుల్, సపోజ్ ఇఫ్ యూ డూ ద సర్వీసెస్ టు ద గవర్నమెంట్ ఆఫ్ వర్క్స్ కాంట్రాక్ట్ వర్క్స్ చేస్తున్నట్టు వీ గెట్ సమ్ టీడీఎస్, దట్ ఆ టీడీఎస్ అమౌంట్ మనకు బుక్స్ ప్రకారం ఎంత ఉన్నది, మన క్యాష్ లెడ్జర్లో టీడీఎస్ ఎంత ఉన్నది అనేది, ఎంత అమౌంట్ ఉన్నది మనం చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ కమింగ్ టు ద దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సపోజ్ ఇప్పుడు మనకు సెక్షన్ 16 వీ హావ్ ఆల్రెడీ డిస్కస్. మనం చేసినప్పుడు ఏమైంది, సెక్షన్ 16లో ఏంటంటే బ్లాక్డ్ క్రెడిట్, అలాగే మనకు ఎలిజిబిలిటీ క్రెడిట్, ఇన్ఎలిజిబిలిటీ క్రెడిట్ అని కనబడుతుంటుంది. అలాగే 17(5) బ్లాక్డ్ క్రెడిట్ అని ఉంటుంది. మన రెగ్యులర్ సప్లైస్లో మనకి ఎలిజిబిలిటీ ఉందా లేదా అనేది కూడా చెక్ చేసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ అకౌంటెంట్కి ఉంటుంది. ఇది రెగ్యులర్ ప్రొడక్షన్కి సంబంధించిందా, ఇది మనకి ఎలిజిబిలిటీ ఉందా లేదా ఐటీసీ అనేది కూడా చెక్ చేసుకోవాలి. రూల్ ప్రకారం సెక్షన్ 36(4) ప్రకారం మనం వెరిఫై చేయాలి. ఐటీసీ నాట్ రివర్స్. అలాగే అప్కమింగ్ రిటర్న్స్, మనకు రిటర్న్స్లో ప్రిపేర్ రికన్సిలేషన్స్ అనేది వెరీ ఇంపార్టెంట్. రికార్డ్ ఇన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఆఫ్ కరెంట్ లయబిలిటీ ఎంత పే చేయాలి, ఇంట్రెస్ట్ ఆఫ్ ది రివార్డ్. ఇప్పుడు సపోజ్ రాంగ్లీ అవైల్డ్, మనం తప్పు తీసుకున్నప్పుడు ఏం చేయాలి, తెలియక తప్పు తీసుకున్నాం, ఐటీసీ మనకు ఎలిజిబిలిటీ లేకపోయినా కూడా మనం తీసుకున్నాం, దాన్ని రివర్స్ చేయాలి. దాన్ని ఎప్పుడు మనం అట్ ద ఎండ్ ఆఫ్ ది ఫైనాన్షియల్ ఇయర్ కాకుండా ముందుగానే మనం వెరిఫై చేసుకుంటే కనుక కమింగ్ మంత్ ఆర్ 2 months 3 months రివర్సల్ చేసుకున్నప్పుడు విత్ ఇంట్రెస్ట్తో సహా మీరు పే చేస్తే కనుక దెన్ మనకు లయబిలిటీ అనేది తగ్గిపోతూ ఉంటుంది. అదర్వైజ్ ఏమవుతుంది, అప్పుడు ఎండ్ ఆఫ్ ది ఇయర్ చూసుకున్న తర్వాత 3 months 4 months 5 months తర్వాత చూసుకుంటే ఆఫ్టర్ ఫైనాన్షియల్ ఇయర్ మనకు 30th November వరకు టైం ఉంది కదా అనేది కాకుండా బిఫోర్ దట్ ఎవ్రీ మంత్ ఈ చెక్ దట్ సెక్షన్ 17(5) ప్రకారం బ్లాక్డ్ క్రెడిట్ తీసుకున్నామా, ఇన్ఎలిజిబిలిటీ క్రెడిట్స్ ఏమైనా తీసుకున్నామా అంటే, ఒకవేళ రాంగ్గా తీసుకున్నా కూడా దాన్ని రివర్సల్ చేసుకొని దానికి కావాల్సిన ఇంట్రెస్ట్ ఏమైనా ఉంటే ఇంట్రెస్ట్ పార్ట్ కూడా పే చేసుకొని రిటర్న్స్ అప్డేట్ చేసుకోవడం అనేది ఇట్స్ గుడ్ థింగ్. నెక్స్ట్ రికార్డ్ ఆల్ ఇన్వాయిస్, ఐటీసీ ఇస్ నాట్ అవైల్డ్. కొన్ని సందర్భాల్లో మీకు ఐటీసీ కూడా రాదు. సపోజ్ ఏంటంటే రికార్డ్ ఆఫ్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అకార్డింగ్ టు సపోర్టింగ్ ఆఫ్ డాక్యుమెంట్స్. ప్రతి ఇన్వాయిస్ని మీ బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో మీకు సపోర్టింగ్ డాక్యుమెంట్స్ కంపల్సరీ పెట్టుకోవాల్సిందే. సపోర్టింగ్ డాక్యుమెంట్స్ లేకుండా we cannot claim the ITC. Reconcile ITC with the books of accounts and GSTR 2A
tax invoice of inward suppliers and debit notes and suppliers. Identify the ITC missing. Suppose if you have supplier return file చేయలేదు, మీరు ITC తీసేసుకుంటున్నారు, దాన్ని మీరు ఏం చేయాలి? సో పర్టికులర్ గా ఏవైతే మనం ఐటీసీ మన ఇన్వాయిస్ మన దగ్గర ఫిజికల్ కాపీ ఉన్నప్పుడు ఆ మిస్సింగ్ ఇన్వాయిసెస్ కి మీరు ఈ ఫార్వర్డ్ కన్సర్న్ సప్లై కి మీరు కమ్యూనికేట్ చేసుకొని రిటర్న్స్ అప్లోడ్ చేయించుకుంటే దెన్ వీ కెన్ ఎలిజిబుల్ ఫర్ దట్. అలాగే సబ్సిక్వెంట్ రిటర్న్స్ సంబంధించింది కూడా సెప్టెంబర్, సపోజ్ దిస్ ఇస్ 22-23 ఫైనాన్షియల్ కి సంబంధించింది. మనం ఏం చేస్తామంటే ఈ కరెంట్ ఇయర్ ఏప్రిల్ నుంచి నవంబర్ లోపల ఎనీ మిస్సింగ్ ఇన్వాయిసెస్ కానివ్వండి, లేకపోతే అదర్ రికన్సిలేషన్స్ కానివ్వండి, లేకపోతే మిస్టేక్స్ ఏమైనా ఎర్రర్స్ మనకు దొరికినాయి అవన్నీ కూడా రెక్టిఫికేషన్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. ఇవన్నీ కూడా బుక్స్ ఆఫ్ ఎంట్రీ బుక్ ఎంట్రీలో పడ్డాయా లేదా, వెరిఫికేషన్స్ ప్రకారం మన బుక్ ఎంట్రీ అవుతున్నాయా లేదా అని చూసుకునే బాధ్యత కూడా అకౌంటెంట్. సో అక్రూడ్ బేసిస్ యాజ్ పర్ ద ఐటీ. కొన్ని సందర్భాలు ఎలా ఉంటుందంటే జిఎస్టీ అనేది నాట్ లెవబుల్. కొన్ని ట్యాక్స్లో ఇప్పుడు కొన్ని జిఎస్టీ ఎగ్జామ్టెడ్ గూడ్స్ ఉంటాయి, దానిలో ఏంటంటే జిఎస్టీ అప్లై కాదు, జిఎస్టీ ట్యాక్స్. బట్ ఐటీలో కూడా అప్పుడు ఏంటంటే అక్రూడ్ యాజ్ పర్ ద ఐటీ బట్ నాట్ లైబుల్ టు జిఎస్టీ. Identify income accrued as per the income tax but not liable to GST in the period which is accrued considering as a supply of provisions. ఆ సప్లై ఆఫ్ ప్రొవిజన్స్ ప్రకారం మనం ఇన్డెప్త్ గా వెళ్లకుండా ఆ ప్రొవిజన్స్ ప్రకారం మనం ఏం చేయాలంటే ఆ లైబుల్ టు జిఎస్టీ నాట్ లైబుల్ టు జిఎస్టీ కాబట్టి యాజ్ పర్ ద ఐటీ రికార్డ్ ప్రకారం అయితే మనం ఇన్కమ్ చూపించుకోవాలి. కాబట్టి మనం ఆ రికన్సిలేషన్ అనేది మనం పర్టికులర్ గా ప్రాపర్ అకౌంటింగ్ అనేది ప్రాపర్ గా పెట్టుకోవాలి. నెక్స్ట్ కమింగ్ టు దిస్ ఎక్స్పెన్సెస్. ఎక్స్పెన్సెస్ ఏంటి? ఐటీసీ అవైల్డ్ ఎంత? ఇప్పుడు సపోజ్ ఎక్స్పెన్సెస్ నాట్ విచ్ ఐటీసీ ఇస్ నాట్. ఇప్పుడు రికార్డ్స్ మనం ఏం చేసుకున్నాం ఇంత స్టార్టింగ్ బిఫోర్ స్లైడ్ మనం సిజిఎస్టీ, ఇన్వర్డ్ సిజిఎస్టీ, ఇన్వర్డ్ ఎస్జిఎస్టీ, అలాగే ఇన్వర్డ్ ఐజిఎస్టీ, అలాగే అవుట్వర్డ్ సిజిఎస్టీ, అవుట్వర్డ్ ఎస్జిఎస్టీ, అవుట్వర్డ్ ఐజిఎస్టీ మనం అకౌంట్ ఆఫ్ హెడ్స్ క్రియేట్ చేసుకున్నాం. ఇక్కడ ఏంటంటే ఎక్స్పెన్సెస్, ఈ ఎక్స్పెన్సెస్ ఏంటంటే హెడ్ ఆఫ్ అకౌంట్స్ ఏమేమి క్రియేట్ చేసుకోవాలి? ఎక్స్పెన్సెస్ ఆన్ విచ్ ఐటీసీ అవైల్డ్ ఎంత, ఎక్స్పెన్సెస్ ఆన్ విచ్ ఐటీసీ ఇస్ నాట్ అవైల్డ్ ఏంటి, ఎక్స్పెన్సెస్ ఆన్ విచ్, అంటే ఇది గ్రూప్ క్రియేట్ చేసుకుని దాని కింద మీరు హెడ్ ఆఫ్ అకౌంట్స్ క్రియేట్ చేసుకుంటే మీకు స్పెసిఫిక్ గా ఈజీ టు అండర్స్టాండ్. టుమారో మార్నింగ్ ఇఫ్ యూ హ్యావ్ ఐడెంటిఫైడ్ ఈజీగా ఆ ఎక్స్పెన్సెస్ విచ్ ఇస్ ఐటీసీ అవైల్డ్, మనం ఏం ఐడెంటిఫై, ఇఫ్ ఎనీ ఆఫీసర్ ఇట్స్ కేమ్, ఎవరైనా వచ్చినా కూడా ఆడిట్ జరిగినా కూడా మనకి ఈజీగా ఐడెంటిఫై చేయగలం ఎక్స్పెన్సెస్ ఆన్ విచ్ ఐటీసీ ఇస్ వెల్. మనం ప్రొడక్షన్కు రెగ్యులర్ రా మెటీరియల్ సంబంధించిన రికార్డ్స్ సపరేట్గా ఉంటాయి. ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉన్నాయో ఎక్స్పెన్సెస్ మీద ఐటీసీ, సపోజ్ స్టేషనరీ ఐటమ్స్ ఉంటాయి, ఆఫీస్ ఎక్స్పెండిచర్ మీద ఐటీసీ కూడా క్లెయిమ్ చేసుకోవచ్చు. సో ఇలాంటివి కూడా ఇది రిలేటెడ్ టు ఎక్స్పెన్సెస్ బట్ నాట్ రిలేటెడ్ టు ప్రొడక్షన్. సో దీని మీద కూడా ఐటీసీ తీసుకోవచ్చు. కాబట్టి మీరు ఏం చేయాలంటే ఎక్స్పెన్సెస్ ఆన్ విచ్ ఐటీసీ అవైల్డ్ అనేది ఒక గ్రూప్ క్రియేట్ చేసుకొని దాని హెడ్ ఆఫ్ అకౌంట్స్ క్రియేట్ చేసుకోండి. అలాగే ఎక్స్పెన్సెస్ ఆఫ్ విచ్ ఐటీసీ ఇస్ నాట్ అవైల్డ్ సపరేట్ గ్రూప్ ఒకటి క్రియేట్ చేసుకోండి. అలాగే ఎక్స్పెన్సెస్ ఆన్ విచ్ జిఎస్టీ పేడ్ ఇన్ ఆర్సిఎం, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మన సెక్షన్ ఆ నోటిఫికేషన్ ప్రకారం 13/2017 కి సంబంధించిన ఏవైతే ఆర్సిఎం ఐటమ్లు ఉన్నాయో ఆ స్పెసిఫిక్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో దానికి ఒక సపరేట్గా మీరు ఒకటి సపరేట్గా ఒక హెడ్ క్రియేట్ చేసుకొని దానికి ఈజీగా మనం ఐడెంటిఫై చేయడానికి మనం ఒకసారి టాలీలో ఒకసారి పిఎన్ఎల్ అకౌంట్ ఓపెన్ చేసాము అంటే కనుక ఇది జిఎస్టీ రిలేటెడ్ అనేది మనకి ఈజీగా ఐడెంటిఫై కావాలి. అప్పుడు అయితేనే మనకి ఏమవుతుందంటే ఇఫ్ ఎనీ బుక్స్ మనం ప్రింట్ తీయాలన్న బుక్స్ కనుక మనం కరెక్ట్గా ఎనీవన్ ఇట్ కమ్స్ ఈజీ టు అండర్స్టాండ్. ఓ వెరీ క్లియర్, ఓ దిస్ ఈస్ ఎక్స్పెన్సెస్ విచ్ ఐటీసీ అవైల్డ్, నాట్ అవైల్డ్, ఆర్సిఎం రిలేటెడ్, హెడ్ ఆఫ్ అకౌంట్స్. ఎవరైనా ఇన్స్పెక్షన్కి వచ్చారు లేకపోతే ఏదైనా ఆడిట్ వచ్చిందంటే వీ టేక్ ద ప్రింట్ అవుట్ అండ్ వీ కెన్ గివ్ ఇట్ ఈజీ వే. సో మనం ఏం చేయాలంటే యాజ్ ఏ అకౌంటెంట్ టు మెయింటైన్ ద అకౌంట్స్ ఇట్ ఈజీ వే, ఎట్లా చేసుకోవాలి, ఏ హెడ్ ఆఫ్ అకౌంట్స్ పెట్టుకోవాలి, ఏ గ్రూప్స్ పెట్టుకోవాలి అనేది రెస్పాన్సిబిలిటీ కూడా మీరు అకౌంటెంట్గా నేర్చుకోవాల్సిన బాధ్యత ఉన్నది. కమింగ్ టు ద ఎక్స్పెన్సెస్ విత్ జీరో రేటెడ్ జిఎస్, ఎక్స్పెన్స్ ఆఫ్ జిఎస్టీ ఇస్ నాట్ లెవబుల్. నెక్స్ట్ మనం ఆల్రెడీ హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ ఫాలోయింగ్ వాట్ ఆర్ ద రికార్డ్స్ హ్యాస్ టు రికార్డ్స్ ఏం పెట్టుకోవాలి అనేది మనం డిస్కస్ చేస్తాం. స్టాక్ రికార్డ్స్, ఇన్వర్డ్స్, ఐటీసీ అవైల్డ్, ట్యాక్స్ ఇన్వాయిస్, బిల్ ఆఫ్ సప్లై, డెబిట్ నోట్స్, క్రెడిట్ నోట్స్, రిసిపియంట్ పేమెంట్ నోట్స్ ఇవ్వాలి. సో జిఎస్టీ ట్రాన్సాక్షన్ ఆఫ్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. సో యాజ్ ఏ అకౌంటెంట్గా మీరు చేయాల్సింది అంటే ఫైనాన్షియల్ అకౌంట్స్ అనే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఏమేమి రికార్డ్స్ మీరు పెట్టుకోవాలి, ఏమేమి చెక్ లిస్ట్ చేయాలి అనేది వెరీ ఇంపార్టెంట్. సో ఫాలోయింగ్ పాయింట్స్, ఇప్పుడు మీరు రికన్సిలేషన్ ఆఫ్ యువర్ అవుట్వర్డ్ సప్లైస్
ఇన్వర్ట్ సప్లైస్. రికన్సిలేషన్ మీరు చేసేటప్పుడు ఇప్పుడు మనం ఈ రోజు మన టాపిక్ ఏంటి, మెయింటెనెన్స్ ఆఫ్ ది అకౌంట్స్ అండ్ రికార్డ్స్ యాజ్ పర్ ద జిఎస్టీ లా. జిఎస్టీ లా గురించి మనం కూడా ఒక అకౌంటెంట్ కి తీసుకోవాల్సిన బాధ్యత ఏంటంటే రికన్సిలేట్ యువర్ అవుట్వర్డ్ అండ్ ఇన్వర్డ్ సప్లైస్. అవుట్వర్డ్ అండ్ మీన్స్ ద సప్లైస్ అండ్ ఇన్వర్డ్ అంటే పర్చేసెస్ సంబంధించి మనం ఏమేమి రా మెటీరియల్ కొంటున్నామో దానికి రికార్డ్స్ అండ్ రికన్సిలేషన్ ఎప్పటికప్పుడు ఎవ్రీ మంత్లీ వన్స్ కాకపోతే 15 days 15 days కన్నా 1 month కన్నా మీ రికార్డ్స్ క్షుణ్ణంగా మీరు రికన్సైల్ చేసుకుంటూనే ఉండాలి. వాట్ రికన్సిలేషన్స్, అవుట్వర్డ్ రికన్సిలేషన్, సప్లైస్ ఎంత ఉన్నాయి అనేది ఇంపార్టెంట్. అట్లాగే మనకు రా మెటీరియల్ ఎంత వచ్చింది, దాని రికార్డులో ఇన్వర్ట్ సప్లైస్ ఏ ఉన్నాయి, రా మెటీరియల్ వచ్చింది, ఎస్ మనకు సప్లై చేశాడు గూడ్స్, నా దగ్గర ట్యాక్స్ ఇన్వాయిస్ ఉందా లేదా వెరిఫై చేసుకోవాలి, మూమెంట్ ఆఫ్ గూడ్స్ వచ్చినాయా లేదా వెరిఫై చేసుకోవాలి, అది కన్జ్యూమ్ అయితే ఎంత కన్జ్యూమ్ అయినది వెరిఫై చేసుకోవాలి. ఈ రికార్డ్స్ కూడా యూ హ్యావ్ టు కోఆర్డినేట్ విత్ యువర్ ప్రొడక్షన్ పర్సన్తో, అలాగే మీ స్టాక్ ఎవరైతే స్టాక్ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో అలాగే మీరు కోఆర్డినేట్ చేసుకుంటూ మీ రికార్డ్స్ని అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. అలాగే అవుట్వర్డ్ సప్లై మనం సప్లై చేసిన తర్వాత వాడి దగ్గర నుంచి మనకి మనీ ఎంత రావాలి, దాని రికన్సిలేషన్స్ అన్ని డెటార్స్ అన్ని క్రెడిటార్స్ అనేది కూడా మనం రికన్సిలేషన్స్ చేసుకుంటూ ఉండాలి. నాట్ ఓన్లీ అవుట్వర్డ్ రికార్డ్ సప్లై చేసిన తర్వాత మీ ఫండ్స్ వచ్చినాయి అనేది కూడా వెరిఫై చేసుకోవాలి. అట్లాగే మనం మెటీరియల్ కొన్న తర్వాత మనం పేమెంట్ కూడా విత్ ఇన్ 180 days సెక్షన్ 16 మళ్ళీ ప్రొవిజో ప్రకారం వెళ్తే సెక్షన్ 16 ప్రకారం సెక్షన్ 16 డి ప్రొవిజో ప్రకారం సెకండ్ ప్రొవిజో వెళ్తే ఏమవుతుందంటే మనం 180 days లోపల వారికి పేమెంట్ కూడా చేయాల్సిన బాధ్యత ఉన్నది. మనం ఏం చేయాలి, ఫైనాన్స్ గా మనకు అకౌంటెంట్ గా బాధ్యత మనం చేయాల్సింది ఏంటంటే మీరు ఎవరైతే మనం రిలీజ్ చేయాల్సిన పేమెంట్స్ ఉన్నాయో యూ హ్యావ్ టు రిమైన్ టు ది యువర్ బాస్. మీ నెక్స్ట్ బాస్ ఎవరైనా వాళ్ళకి రిమైన్ చేయాల్సిన బాధ్యత మీకుంది. మీ నెక్స్ట్ మీరు ఎంప్లాయర్ అన్నాడు, ఓనరే ఉన్నారు, మీ ఎంప్లాయర్ అంటే ఇన్ ద సెన్స్ ప్రొపరేటర్ కన్సర్న్ కానివ్వండి, పార్ట్నర్షిప్ ఎవరైతే కంపెనీ ఓనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రిమైన్ చేస్తుండాలి. ఏమని, సో మెటీరియల్ మనం కొన్నాము, ఇంత అమౌంట్స్ మనం పే చేయాలి, సో విత్ ఇన్ 180 days లో మనం పే చేయకపోతే మాత్రం మనకు ఐటీసీ రాదు అనేది వాళ్ళకి రిమైన్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు దేవర్ బిజీ విత్ సమ్ అదర్ వర్క్స్ లో ఉంటారు, వాళ్ళ కలెక్షన్స్ ఇంకా అదర్ యావిగేషన్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళ టార్గెట్స్ అచీవ్ కావాలన్నప్పుడు ఆల్రెడీ బిజీ విత్ అదర్ యావిగేషన్స్. మీరు ఏం చేయాలి, యాజ్ ఏ అకౌంటెంట్ గా మీ రెస్పాన్సిబిలిటీ ఏంటి, క్షుణ్ణంగా మీరు టోటల్ గా మీ అకౌంటింగ్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటుంటూ మనకు అమౌంట్ ఎంత రావాలి అనేది మీరే చెప్పాలి, స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేసుకోవడము. అట్లాగే మనము పేమెంట్స్ ఎంత ఎవరెవరికి చేయాలి అనేది కూడా ఒక స్టేట్మెంట్స్ ఒక కన్సాలిడేట్ స్టేట్మెంట్ చేసుకుంటూ వాళ్ళకి రిమైండర్ ఇచ్చుకుంటూ ఉండాలి ఎవ్రీ 15 days కి 1 month కి. ఆర్ అదర్వైజ్ ఏమవుతుందంటే స్కిప్ అయిపోయింది, మనం పేమెంట్ చేయలేదు, చేయని పక్షంలో ఏమవుతుందంటే మనకు ఐటీసీ రాదు. సో సెక్షన్ 16 ప్రకారం ఐటీసీ రాదు కాబట్టి మనం వాళ్ళకి హైలైట్ అలర్ట్ చేస్తుండాలి. అలర్ట్, సార్ సో అండ్ సో అమౌంట్ హ్యావ్ టు పే, అదర్వైజ్ యూ హ్యావ్ టు రివర్స్ దట్ ఐటీసీ, సో వీఆర్ లూజింగ్ మనీ అండ్ ఇంట్రెస్ట్. Your responsibility, that is your responsibility as an accountant to keep in mind and you have to focus in your accounts and every day, or otherwise don't do the account job కి వెళ్ళదు. మీరు ఫోకస్ చేయకుండా ఏమి ఊరికనే జస్ట్ గో అండ్ వెంట్ బయటికి వెళ్ళి వచ్చేసాం అంటే వేస్ట్. బట్ ఫోకస్ యువర్ రెస్పాన్సిబిలిటీగా తీసుకొని మీరు యాజ్ ఏ అకౌంటెంట్ గా ఎవ్రీ డే వీ హ్యావ్ టు అప్డేట్ ద రికార్డ్స్ అండ్ ఆల్ దిస్. వీ హ్యావ్ టు అలర్ట్ చేస్తూ ఉండాలి ఎంప్లాయర్ కి, సార్ ఇది ఇలా ఉంది, పొజిషన్ ఇలా ఉంది, మనం హై మనకు రావాల్సిన అమౌంట్ చాలా ఉన్నాయి రావట్లేదు, అలాగే మనం ఇచ్చే అమౌంట్లు ఎంత ఉన్నాయి, ఇది కూడా వాళ్ళకి మనము హైలైట్ చేస్తుండే వాళ్ళని అలర్ట్ చేస్తుంటే అకార్డింగ్లీ వాళ్ళు మన అకౌంటింగ్ అని ప్రాపర్గా ఉంటే కనుక వాళ్ళు దాని డిపెండ్స్ ఆన్ దట్ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ యాక్షన్ కూడా తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ చెక్ ఎలిజిబిలిటీ ఆఫ్ ఐటీసీ సెక్షన్ 16 ఆల్రెడీ డిస్కస్. అలాగే ఆర్సీఎం 9(3) కూడా డిస్కస్ చేయడం జరిగింది. ఐటీసీ రాంగ్లీ అవైల్డ్ ఆల్రెడీ మనం అక్కడ డిస్కస్ చేయడం జరిగింది. ఐటీసీ నాట్ అవైల్డ్ మనం తీసుకోవాల్సినవి ఏమున్నాయి అవన్నీ తీసుకోవాలి. అలాగే ఇన్కమ్ ఎక్రూడ్ యాజ్ పర్ ద ఐటీ బట్ నాట్ లైబుల్ టు బి జిఎస్టీ, అది కూడా మనం చేసాం. అడ్వాన్స్ రిసీవ్డ్ అగైన్స్ ద సర్వీసెస్. సి ఇన్ జిఎస్టీ లా దేర్ ఇస్ 2 type of ఒకటి సప్లై ఆఫ్ గూడ్స్ ఉంటుంది, సప్లై ఆఫ్ సర్వీసెస్ ఉంటుంది. సప్లై ఆఫ్ గూడ్స్ మీద సపోజ్ ఇఫ్ యూ హావ్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ జిఎస్టీ కట్టాల్సిన అవసరం లేదు. కమింగ్ టు ద సర్వీసెస్ మీద ఏమవుతుందంటే మనం కంపల్సరీ సర్వీసెస్ వన్స్ ఇఫ్ యూ హావ్ రిసీవ్డ్ ద ఇన్ అడ్వాన్స్ వీ హ్యావ్ టు రేజ్ ద ఇన్వాయిస్ అండ్ పే ద అమౌంట్. వెరీ కమింగ్ మంత్ సబ్సిక్వెంట్ మంత్ లో మనం పే చేయాలి. సో దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో మీరేం చేయాలంటే యాజ్ ఏ అకౌంటెంట్ ఓవర్ ఆఫ్ ది జిఎస్టీ మీరు జిఎస్టీ మీద ఒక అవగాహన అనేది పెట్టుకోవాలి. అలాగే ఇన్కమ్ ట్యాక్స్ మీద అకౌంటింగ్ మీద కూడా మీకు అవగాహన ఉండాలి. ఇఫ్ వితౌట్ అవేర్నెస్ జస్ట్ గోయింగ్ అండ్ కమింగ్ అంటే వేస్ట్ ఆఫ్ ఎనర్జీ. సో మీరు చేయాల్సింది ఏంటంటే కంపల్సరీ జిఎస్టీ మీద వీ హ్యావ్ టు అవేర్ దట్
చేసుకున్న తర్వాతే then we can easy to maintain the accounts. Coming to this point, advance received against the services. See, goods మీద మనకు అడ్వాన్సెస్ ఎనీ అమౌంట్స్ రిసీవ్డ్ మనం సప్లై చేయాలనుకుంటున్నాము. మనది మోనోపలి ప్రోడక్ట్, మన ప్రోడక్ట్ మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేసే మోనోపలి, బయట వాడు ఎవరు చేయరు. మనమైనా డిమాండ్ ఎక్కువ ఉంటుంది మన ప్రోడక్ట్కి. అలాంటి సందర్భాల్లో ఏం చేస్తామంటే, బై నాకు లేదు మీరు ముందు అడ్వాన్స్ ఇస్తేనే దెన్ ఐ రిలీజ్ ద పేమెంట్ అంటాడు. దెన్ నేను గూడ్స్ రిలీజ్ చేస్తాను అంటే నేను ఫస్ట్ నాకు అమౌంట్ అంతా రావాలి, అప్పుడే నేను అడ్వాన్స్ ఇస్తేనే నేను సప్లై చేస్తాను అంటాడు. అలాంటి సర్కమ్స్టెన్స్లో ఏంటంటే గూడ్స్ మీద అనేది జిఎస్టీ కట్టకలేదు. సర్వీసెస్ మాత్రం అడ్వాన్సెస్ తీసుకున్నాం. ఇప్పుడు మనం ఒక ఇంజనీరింగ్ వర్క్ ఉంటుంది, లేకపోతే ఏదో కన్స్ట్రక్షన్ చేస్తాడు ఇంజనీర్. నేను వెళ్ళి నాకు ప్లాన్ కావాలి, సో హీఈస్ ద ఎక్స్పర్ట్ ఇన్ ప్లాన్స్, ప్రిపరేషన్ ఆఫ్ ది ప్లాన్స్. ఆ ఇంజనీర్ అంటాడు, లేదు నాకు ఇంత మొత్తం ఈ అపార్ట్మెంట్ అంతా నేను కట్టాలంటే ఐ హ్యావ్ టు గివ్ సమ్ అడ్వాన్స్ ఇవ్వాలి. అడ్వాన్స్ ఇచ్చినప్పుడు దెన్ వాడు ఆ సర్వీసెస్ ఎవరైతే ఇంజనీర్ చేస్తున్నాడో అతనికి రిజిస్టర్ డీలర్ అయి ఉంటే కనుక కంపల్సరీ అతను ట్యాక్స్ ఇమీడియట్గా సబ్సిక్వెంట్ మంత్లో పే చేయాలి. సర్వీసెస్ మీద ఏంటి అడ్వాన్సెస్ వచ్చినా కూడా మనము కంపల్సరీ జిఎస్టీ అమౌంట్ కట్టాలి, గూడ్స్ మీద లేదు. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, యూ హ్యావ్ నోట్ డౌన్. ఇప్పుడు ప్రతిది కూడా ఏదైనా డౌట్ వచ్చింది అనుకోండి, యాజ్ అకౌంటెంట్గా మీరు ఏం చేయాలంటే జస్ట్ గో త్రూ ద డౌట్, క్లియర్ చేసిన తర్వాత ఏమైనా డౌట్ కానీ ఏమైనా ఎంక్వైరీ వాట్ ఎవర్ మీరు అకౌంటెంట్గా ఏం చేయాలంటే ఫస్ట్ యూ టేక్ ఇట్ దట్ ఎనీ ప్రాబ్లమ్ ఆర్ సంథింగ్ ఇట్స్ హ్యాపెన్, ఫస్ట్ యూ క్లారిఫై దట్ దెన్ ఓన్లీ. ఇప్పుడు రేట్ ఆఫ్ ట్యాక్సెస్ వెరీ ఇంపార్టెంట్. అలాగే హెచ్ఎస్ఎన్ కోడ్స్, మన కోడ్ తారీఫ్ అనేది ఉంటుంది, ఆ తారీఫ్ అనేది కూడా వెరీ ఇంపార్టెంట్. సో మనకి ఏదైనా డౌట్ ఉంది, అరే ఇది రేట్ ఆఫ్ ట్యాక్స్ 5, 12, 18, 28 మనకు తెలియనప్పుడు ఫస్ట్ క్లారిఫై దట్ రేట్ అండ్ దెన్ యూ ఎంటర్ అండ్ రేజ్ ద ఇన్వాయిస్. మనకి ఏంటంటే ఊరికినే మనం వేగ్గా చేయొద్దు. ఇట్స్ జిఎస్టీలో పెనాల్టీస్ ఎక్కువ ఉంటాయి. సో సమ్ టైమ్స్ యూ హ్యావ్ టు 100% కూడా పే చేయాల్సి వస్తుంటుంది. అందుకని వితౌట్ నోయింగ్ సింప్లీ డోంట్ ఎంటర్ ద అకౌంట్స్. You have to know that GST law as well as similarly income tax law, and then you prepare the accounts. So already we have discussed about this reconciliation of your outward and inward supplies. Okay. 26 says and reconciliation of your GST TDS. Check eligibility of the section 16. ఇక్కడ మనం ఆల్రెడీ డిస్కస్ చేయడం చూడండి. సెక్షన్ 16 డీలో ఏమన్నామంటే రివర్స్ ఐటీసీ అలాంగ్ విత్ ఇంట్రెస్ట్. ఇది ఎప్పుడు వస్తుంది, ఏ సర్కమ్స్టెన్స్లో వస్తుందంటే మనము మెటీరియల్ కొంటున్నాం, మెటీరియల్ కొన్న తర్వాత ఏమవుతుంది, మెటీరియల్ కొన్న తర్వాత వీ హ్యావ్ టు ఎంటర్ మనం ఐటీసీ క్లెయిమ్ చేసేసుకుంటున్నాము. సో వాడు కూడా వేశాడు, బట్ వాడు కూడా సప్లయర్ కూడా R1లో ఫైల్ చేశాడు, మనకు 2Bలో కనబడుతుంది, బట్ మన పేమెంట్ మనం చేయలేదు. 180 days లోపల మనం పే చేయాలి. ఇక్కడ అకౌంటెంట్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే యాజ్ ఏ అకౌంటెంట్ ఆ పేమెంట్ని వితిన్ 180 days లోపల ఆ సప్లయర్కి పేమెంట్ చేసే బాధ్యత మనం అలర్ట్ చేయాలి ఎంప్లాయర్కి, ఓనర్ కన్నా బాబు సోన్స్ అకౌంట్స్ ఇంత డ్యూ ఉన్నాయి, 180 days క్రాస్ అవుతుంది కాబట్టి ఆ లిస్ట్ మీరు ప్రిపేర్ చేసుకొని వాళ్ళు కంపల్సరీ వాళ్ళకి అలర్ట్ చేస్తే యాజ్ ఏ అకౌంటెంట్గా మీరు చెప్పాల్సిన బాధ్యత అది ఉంది. కాబట్టి మీరు ఇమీడియట్గా పేమెంట్స్ రిలీజ్ చేసేస్తాడు. అదర్వైజ్ ఏమవుతుందంటే మనం ఐటీసీ అంతా రివర్సల్ అయిపోసుకోవాలి, ప్లస్ ఇంట్రెస్ట్ కూడా కట్టాలి. ఇట్స్ హెడేక్ ఫర్ దిస్. అంటే మనకు కాస్ట్ కటింగ్ కూడా ఉంటుంది. నవేడేస్ ఆల్ బిజినెస్ మెన్ ఆర్ డూయింగ్ ఇట్స్ నామినల్ మార్జిన్. ఏంటంటే హై మార్కెట్, మామూలుగా కాంపిటీషన్ మార్కెట్ ఉంది. ప్రెసెంట్ ఏ ప్రోడక్ట్ అయినా తీసుకోండి, ఎనీ కంపెనీ గోయింగ్ ఫర్ కాంపిటేటివ్ మార్కెట్లోనే బిజినెస్ చేస్తున్నారు. కాబట్టి దీస్ ఆర్ ద థింగ్స్. కాస్ట్ కటింగ్, ఎక్కువగా ఇంట్రెస్ట్లు పడకుండా, పెనాల్టీలు పడకుండా మనం జాగ్రత్తగా అకౌంటింగ్ చేసుకుంటుండాలి. వాళ్ళకి రిమైండర్ చేస్తూ ఉండాలి. ఎవరు పేమెంట్ చేసే వాళ్ళు అంటే మీ ఓనర్ కానివ్వండి, అయితే ప్రొపరేటర్ అయితే ప్రొపరేటర్ కన్సర్న్కి, ఎవరైతే కంపెనీ ఇన్ఛార్జ్ చేయాల్సిన బాధ్యత మీకు అకౌంటెంట్గా ఉంటుంది. సో కమింగ్ టు దిస్ పేమెంట్ మేడ్ టు ద సబ్సిక్వెంట్ పీరియడ్, మీరు ఏం చేస్తారు, రీఅవైల్ ఆఫ్ ఐటీసీ November 22 లోపల సంబంధించి మనం క్లెయిమ్ చేసుకున్నాము. సో దీని రికార్డ్స్ 22-23లో ఉంటాయి. సో మనం ఏంటంటే ప్రొవిజన్స్ అనేది లాస్ట్ ఇయర్ 22-23 పేమెంట్స్ మనం ఐటీసీ క్లెయిమ్ చేసుకున్నాం అంటే దీనికి సపరేట్ రికార్డు, ఏమేమి మిస్సింగ్ ఇన్వాయిసెస్ ఏ రికార్డు మనం పెట్టుకున్నాము, ఏమేమి చేసాము అనేది కూడా రికార్డు కూడా మనం ప్రతిదీ కూడా రికన్సిలేషన్స్, వెరిఫికేషన్స్ వెరీ ఇంపార్టెంట్. ట్యాక్స్ పేయర్ అండ్ అకౌంటెంట్ రెస్పాన్సిబిలిటీ. ట్యాక్స్ పేయర్ అంటే ఎవరు, రిజిస్టర్ డీలర్ వాడికి. అలాగే ఆ ట్యాక్స్ పేయర్ కూడా రెస్పాన్సిబిలిటీ ఎంతైతే ఉన్నాయో అకౌంటెంట్ కూడా అంతే రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఎలా అంటే ద మేజర్ రెస్పాన్సిబిలిటీ టెస్ట్ ఆఫ్ స్కోప్ ఆఫ్ సప్లై. నేను స్టార్టింగ్లో మీకు చెప్పాను అసలు స్కోప్ ఆఫ్ సప్లై ఏంటి, అసలు ఏం సప్లై చేస్తున్నాడు,
వాటి గూడ్స్ రేట్ ఎంత ఉన్నాయి, వాటి రేట్ ఆఫ్ ట్యాక్స్ ఎంత ఉంది, అలాగే వాడి మ్యానుఫ్యాక్చరింగ్ చేసే ప్రొడక్ట్లు ఏంటి, అసలు దాని మీద కొద్దిగా మీకు అవగాహన రావాలి. అవేర్నెస్ లేకుండా మీరు అకౌంటింగ్ హెడ్స్ ఆఫ్ అకౌంట్స్ కూడా మీరు తయారు చేసుకోలేరు, పెట్టుకోలేరు. సో దానిలో ఎగ్జామ్షన్స్ ఏమైనా ఉన్నాయా, సో అలాగే డిటర్మినేషన్ ఆఫ్ ది టైమ్ ఆఫ్ సప్లై, ఎప్పుడు టైమ్ ఆఫ్ డిటర్మినేషన్ మనం ఐడెంటిఫై చేయాలి, టైమ్ ఆఫ్ సప్లై ఏంటనేది ఐడెంటిఫై చేయాలి, అలాగే వాల్యూ ఆఫ్ సప్లై, గూడ్స్ వాల్యూ అనేది ఐడెంటిఫై చెప్పాలి. సపోజ్ అట్లాగే determination of the place of supply of goods and services. These are the very important. Section 13(2). మళ్ళీ అక్కడ సెక్షన్ 13(2) వచ్చేసరికి సప్లై ఆఫ్ సర్వీసెస్. అలా అక్కడ ఏమవుతుందంటే టైమ్ ఆఫ్ సప్లై, అలా పీవీటీ అంటారు దీన్ని. పీవీటీ అంటే ప్లేస్ ఆఫ్ సప్లై, వాల్యూ ఆఫ్ సప్లై, టైమ్ ఆఫ్ సప్లై. ఈ మూడు అనేది మీ పిన్ బోర్డు దగ్గర ఉండాలి. ఎప్పుడెప్పుడు ఏ టైంలో సప్లై చేయాలి. సపోజ్ వర్క్స్ కాంట్రాక్ట్ సర్వీసెస్ లో ఉంది. వర్క్స్ కాంట్రాక్ట్ సర్వీసెస్ లో ఏంటంటే సప్లై ఆఫ్ సర్వీసెస్. ఇలా ఎలా ఉంటుందండి సప్లై ఆఫ్ సర్వీస్ లో రన్నింగ్ అకౌంట్ బిల్స్ అని ఉంటాయి. రన్నింగ్ అకౌంట్ బిల్స్ అన్నప్పుడు ఒక బిల్లు మనం రేట్ చేసేసుకున్నాము. రేట్ చేయంగానే ఆ రేట్ చేసిన అమౌంట్ ని ఇన్వాయిస్ రేట్ చేసి ఇచ్చేస్తాం. ఇన్వాయిస్ రేట్ చేయగానే మనం ఏం చేస్తాం, బుక్ ఎంట్రీ వేసుకుంటాం. ఎప్పుడు చేయాలి, రన్నింగ్ అకౌంట్ చేసినా కానీ ఇమ్మీడియట్ గా సార్ మనకు ఒక అప్రూవల్ ఇస్తాడు, ఒక అథారిటీ అనేవాడు ఒక అప్రూవల్ ఇస్తాడు. అప్రూవల్ అయిన దగ్గర నుంచి వితిన్ 30 days లోపల మనం ఇన్వాయిస్ చేసామా లేదా అనేది వెరిఫై చేసుకోవాలి. అది వెరిఫై చేయలేదు అనుకోండి, మనం ఇన్వాయిస్ రేట్ చేయలేం. మనకు ప్రాబ్లం ఏమవుతుందంటే ఇన్వాయిస్ రేట్ చేయకపోతే వితిన్ 30 days లోపల ఇన్వాయిస్ రేట్ చేయకపోతే మాత్రం మనం మళ్ళీ ఇంట్రెస్ట్ పే చేయాల్సి వస్తుంది. సో ఇలాంటి ఈ మిస్లేనియన్స్ కానివ్వండి, డిసీజ్ లా ఎక్కడైతే లకునా ఇట్స్ నాట్ లకునా, ఇట్స్ ఎక్కడైతే లా బైండ్ అయి ఉన్నవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు మీ క్లిప్ బోర్డ్ ఉంటుంది, మీ ఎక్కడైతే టేబుల్ దగ్గర ఇంపార్టెంట్ అవన్నీ కూడా ఒక బుక్ బైండింగ్ లాగా తయారు చేసుకొని ఎక్కడెక్కడ ఏవైతే మనకు రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయో దాని ఒక పేపర్ షీట్ లోనో లేకపోతే ఎక్కడ పెట్టుకొని ఎవ్రీడే మీరు అప్డేట్ అవుతూ ఉండాలి. అలాగే నోటిఫికేషన్స్ అప్డేట్ అయినవి, జిఎస్టీ లా ప్రకారం ఏమైనా నోటిఫికేషన్స్ ఎన్ని అమెండ్ అయినాయా, అలాగే యాక్ట్ అమెండ్ అయిందా, లేకపోతే ఎన్ని రూల్స్ అమెండ్ అయినాయా, ఎన్ని సర్క్యులర్ వచ్చిందా, ఎవ్రీ డే మీరు అప్డేట్ చేసుకుంటూ ఉంటే దెన్ ఈజీ టు మేక్ ద ప్రిపరేషన్ ఆఫ్ ది అకౌంట్స్. చాలా ఈజీగా చేసుకోవచ్చు. మీరు ఏంది ఫోకస్ చేయకుండా ఉట్టిగా ఆజ్కా ఆగా వచ్చేసాము, ఎంట్రీలు వేసాము అనేది కాకుండా జస్ట్ యూ ఫోకస్ ఆన్ యువర్ యాజ్ ఎ రెస్పాన్సిబిలిటీ అకౌంటెంట్ గా మీరు ఉంటే కనుక వీ హ్యావ్ ఎ బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది. చాలా ఫ్యూచర్ ఉంది. ఎందుకంటే అకౌంట్ ఉన్న వాళ్ళకి ఎవర్ గ్రీన్, మీరు ఎక్కడైనా వెళ్ళొచ్చు. ఆల్ ఓవర్ ఇండియాలో సేమ్ సిస్టమ్ ఉంటుంది కాబట్టి సో దెర్ ఇస్ నో లాంగ్వేజ్ ఫర్ అకౌంట్. లాంగ్వేజ్ ఏమీ లేదు అకౌంటెంట్ కి. ఇది స్పెసిఫిక్ గా ఎందుకంటే ఆల్ ఓవర్ ఇండియాలో ఒకటే సిస్టమ్ ఉంటుంది, అకౌంటింగ్ సిస్టమ్. అది కూడా యూనిఫామ్ గా ఉంటుంది. పర్టికులర్ గా జిఎస్టీలో యూనిఫామ్ గా ఉంటుంది కాబట్టి యాజ్ ఎ అకౌంటెంట్ గా మీరు చేయాల్సింది ఏంటంటే సార్ అకౌంటెంట్ గా మీరు చేయాల్సింది ఏంటంటే ఫోకస్ చేయండి, దానిలో ఇన్వాల్వ్ కండి. దెన్ ఓన్లీ వీ కెన్ ఈజీ టు ప్రిపరేషన్ ఆఫ్ ది అకౌంట్స్. జస్ట్ కరెక్ట్ క్లాసిఫికేషన్ అని తీసుకోండి. కరెక్ట్ క్లాసిఫికేషన్ అంటే ఆ ప్రొడక్ట్కి సంబంధించిన హెచ్ఎస్ఎన్ కోడ్, ఎస్ఐసి కోడ్ అయితే ఉందో మీకు తెలియని పక్షంలో మీ కన్సర్న్ పర్సన్ ఎవరైతే మీ హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్, హెడ్ ఆఫ్ ది ఎవరైతే నెక్స్ట్ హైరార్కీ ఎవరున్నారో అతను అడగండి, సార్ ఈ ఇన్వాయిస్ కాపీలో సో నేను ఏం చేయాలి, హెచ్ఎస్ఎన్ కోడ్స్, ఎస్ఐసి కోడ్ ఏంటి అనేది చేయాలి. సార్ అయిపోతుంది, చెప్పేస్తాను, అయిపోయింది. కొంత ఒక 10 నిమిషాల క్లోజ్ చేసేద్దాం. ఓకేనండి. ఒక 10 minutes లో. ఓకే, ఏమైనా డిస్టర్బెన్స్ ఏం లేదుగా మీకు? నథింగ్. You can continue. No, yes, sir. Yes. Right. Thank you. So correct classification goods and services as per HS and SAS అనేది వెరీ ఇంపార్టెంట్. అప్లయింగ్ ద కరెక్ట్ రేట్ ఆఫ్ ట్యాక్స్, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఆ ప్రోడక్ట్ కి సంబంధించిన రేట్ ఆఫ్ ట్యాక్స్ 5%, 12%, 18%, అలాగే 28% అనేది మనం ఐడెంటిఫై చేయాలి. సపోజ్ రేట్ ఆఫ్ ట్యాక్స్ దేర్ ఇస్ డిఫరెంట్ గా ఉన్నాయి. మనకు వీ హ్యావ్ ఎ డౌట్ అబౌట్ దిస్, నా ప్రోడక్ట్ 5% లేదా 12% అనేది తెలియని పక్షంలో మీరు ఏం చేయాలంటే దేర్ ఇస్ సమ్ స్పెసిఫిక్ అథారిటీస్ దేర్, అడ్వాన్స్ రూలింగ్ అథారిటీ ఉన్నది, అతని దగ్గర మీరు క్లారిఫికేషన్ తీసుకున్న తర్వాత దెన్ యూ డిశ్చార్జ్ ద డ్యూటీస్. అంతేగాని మనం ఏమి తెలియకుండా 18% గూడ్స్ నేను 5% నేను కలెక్ట్ చేసిన టుమారో యు ఆర్ లైబుల్ టు పే హ్యూజ్ అమౌంట్ ప్లస్ ఇంట్రెస్ట్ అండ్ పెనాల్టీ. ఎందుకంటే రేట్ ఆఫ్ ట్యాక్స్ అనేది వెరీ ఇంపార్టెంట్. టారిఫ్ కోడ్ కూడా హెచ్ఎస్ఎన్ ఎస్ఎస్సి కోడ్ ప్రాపర్ గా చూసుకోండి. అలాగే అకౌంటింగ్ ఫర్ టీడీఎస్ టీసీఎస్ ఎక్కడ అప్లై అవుతున్నాయో అవన్నీ కూడా ప్రాపర్ గా చెక్ చేసుకోండి. అలాగే వేరియస్ డ్యూ డేట్స్, మీరు అకౌంటెంట్ గా చేయాల్సిన బాధ్యత ఏంటంటే మీరు డ్యూ డేట్స్ పెట్టుకోండి. R1 డ్యూ డేట్ ఎప్పుడు, 3B డ్యూ డేట్ ఎప్పుడు, అలాగే యాన్యువల్ రిటర్న్స్ చేసే డ్యూ డేట్ ఎప్పుడు, ITS 04 ఎప్పుడు వేయాలి, మనం జాబ్ వర్క్ పంపించినప్పుడు ఆ గూడ్స్ మనకి వెనక్కి వచ్చినాయో లేదా వెరిఫై చేసుకోవాలి.
సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ అకౌంటెంట్ గా మీరు చేయాల్సింది ఏంటంటే, ఇంకొకటి రెస్పాన్సిబిలిటీ ఏంటంటే, మనం జనరల్ గా ఒక మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నప్పుడు వీ హ్యావ్ సప్లై ద గూడ్స్ ఆఫ్ జాబ్ వర్క్ టు అవుట్ సైడ్, బికాస్ అలా సో గూడ్స్ జాబ్ వర్క్ కి ఇస్తుంటాం. అది విత్ ఇన్ ద టైంలో వచ్చేటట్టుగా చూసుకోవాలి ఆ గూడ్స్ ని. రాని పక్షంలో మనం డీమ్డ్ టు బి సేల్ కింద కూడా ట్రాన్సాక్షన్ చూపించుకోవాలి. దట్ అకౌంట్స్ ఆల్సో, దట్ రికార్డ్స్ ఆల్సో హ్యాస్ టు కీప్ ఇట్ ఇన్ ప్రాపర్ వే. కమింగ్ టు ఇన్వర్ట్ సప్లై ఆఫ్ ది గూడ్స్, ఆల్రెడీ వీ హావ్ డిస్కస్డ్ అబౌట్ దిస్ క్రెడిట్ లెడ్జర్ అండ్ క్రెడిట్ లెడ్జర్. నెక్స్ట్, అండ్ ఎలిజిబిలిటీ ఆఫ్ ది క్లెయిమింగ్ ఆఫ్ ఐటీసీ రివర్స్ చార్జ్ అండ్ ఆల్ దిస్ ఇలిస్ట్రేషన్స్. సో ఇక్కడ మనం క్యాష్ లెడ్జరు, క్రెడిట్ లెడ్జరు ఇవన్నీ కూడా చెప్పుకున్నాము. అలాగే జిఎస్టీ పేడ్ ఇన్ క్యాష్ అండ్ మార్చ్ రిటర్న్ లోకి సంబంధించిన ప్రొవిజన్ కూడా మనం పెట్టుకోవాలి యాజ్ పర్ ద బుక్స్ ప్రకారం. కమింగ్ టు ద ఐటీసీ రివర్సల్, ఇవన్నీ ఆల్రెడీ డిస్కస్ చేయడం జరిగింది. నెక్స్ట్, అడ్జస్ట్మెంట్స్ ఆఫ్ ప్రీవియస్ ఇయర్ సబ్సిక్వెంట్ జిఎస్టీ రిటర్న్స్, అబ్జర్వేషన్ ఆఫ్ ది ఇంటర్నల్ ఆడిటర్స్ రిలేటింగ్ టు జిఎస్టీ మ్యాటర్స్. సో ఆర్సిఎం, టీడీఎస్, టీసీఎస్, దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. రికన్సిలేషన్ ఆఫ్ ది జీటీఓ, ద బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అండ్ జిఎస్టీఆర్. మనం R1 సప్లై చేస్తాం. ఎట్ ది ఎండ్ ఆఫ్ ది మార్చ్ లో మీరు చేయాల్సింది ఏంటంటే, మీ బుక్స్ లో ఎంత ఉన్నాయి మీరు ఒకసారి ఎంట్రీ చేస్తారు. సప్లైస్ అన్ని ఎంట్రీ చేసిన తర్వాత మీరు R1 మళ్ళీ ఒక డాటా మీరు ప్రింట్ తీసుకొని R1 సేల్స్ కి, అక్కడ టర్న్ ఓవర్ కి, బుక్స్ టర్న్ ఓవర్ కి మ్యాచ్ అయిందా లేదా వెరిఫై చేసుకోవాలి. మీరు ఏంటి అదేం వెరిఫై చేసుకోకుండా ఉంటే వి కెనాట్ గో ఫర్ ఫైనలైజేషన్. నెక్స్ట్, అలాగే బుక్స్ ఫర్ ఈవే బిల్స్, ఈవే బిల్ ఎంత వచ్చినాయి. సో సమ్ టైమ్స్ ఈవే బిల్ అని మన బుక్స్ ప్రకారం ఎంత వచ్చింది అదొకటి వెరిఫై చేసుకోండి. అలాగే R1 వాస్ 3B, అంటే మన 3Bలో వచ్చేసిన సప్లైస్ కి ఎంత ఉన్నాయి. అలాగే R1 లో 3Bలో టర్న్ ఓవర్ మ్యాచ్ అవుతుందా లేదా చూసుకోవాలి. సిమిలర్లీ మనకు ఇన్వర్స్ 2Bలో వచ్చినవి 3Bలో వచ్చిన టర్న్ ఓవర్స్ ఇవన్నీ. మోస్ట్ ఆఫ్ ది టైమ్ అకౌంటెంట్ హ్యాస్ రెస్పాన్సిబుల్ టు వెరిఫికేషన్ పార్ట్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. మీకు వెరిఫికేషన్ పార్ట్ చేయకుండా అకౌంట్ ఎవ్రీ డే, లేకపోతే ఎవ్రీ వీక్ ఆర్ ఎవ్రీ 15 days, ఎవ్రీ 30 days టు వెరిఫికేషన్ ఆఫ్ మీ R1 3B, మీ 3B వర్సెస్ 2B, అలాగే ఈవే బిల్స్, ఇలా 2A వర్సెస్ 3B, ఇలా వెరిఫికేషన్ చేసుకుంటే టర్న్ ఓవర్స్ కూడా ఎవ్రీ క్వార్టర్లీ పెట్టుకున్నారంటే ఈజీగా ఉంటుంది మీకు. ఎక్కడైనా డీవియేషన్, డిఫరెన్స్, R1 కి బుక్స్ కి డిఫరెన్స్ ఎందుకు వచ్చింది, ఎందుకు వస్తాయంటే, సపోజ్ బుక్స్ లో ఒక క్రెడిట్ నోట్స్ వేసుకుంటూ ఉంటాం. క్రెడిట్ నోట్స్ వేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా మీకు R1 లో మన బుక్స్ లో తగ్గిపోతూ ఉంటుంది. దెన్ ఆఫ్టర్ R1 లో మనం అమెండ్ చేయలేదు అనుకోండి, అమెండ్ చేయకపోయినప్పుడు R1 లో టర్న్ ఓవర్ ఎక్కువగా కనబడుతుంది. అప్పుడు ఇమ్మీడియట్ గా మీరు ఐడెంటిఫై చేసి ఏ క్రెడిట్ నోట్లు అయితే మనం అమెండ్ చేయలేదో ఇమ్మీడియట్ గా మీరు బుక్స్ లో మీ R1 లో కూడా అమెండ్ చేస్తే పర్టికులర్ ఇన్వాయిస్ కి మీ బుక్స్ ప్లస్ R1 మ్యాచ్ అవుతాయి. సిమిలర్ గా 3B వర్సెస్ 2B ఆల్సో సిమిలర్ లైన్స్. ఐటీసీ కన్సలేషన్ స్టేట్మెంట్ 2B వర్సెస్ 3B. సెట్ ఆఫ్ అకౌంట్స్ వెరీ ఇంపార్టెంట్ ఆఫ్ దిస్. సో కమింగ్ టు దిస్ అదర్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ అకౌంటెంట్. సో అదర్ రెస్పాన్సిబిలిటీ ఏమంటే టు మేనేజ్ యాన్యువల్ రిటర్న్ ఫైల్ చేసామా లేదా, విత్ ఇన్ ద డ్యూ డేట్ లో ఫైల్ చేసామా లేదా అనేది వెరీ ఇంపార్టెంట్. అలాగే ఎట్ ది ఎండ్ ఆఫ్ ది ఇయర్ మనకు రావాల్సిన స్టాట్యుటరీ కంప్లైన్సెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చేసుకోవాలి. నెక్స్ట్, అకౌంటెంట్ మ్యాండేట్ టు GST law requires to examination of the records, returns, other documents and furnished by the registered person under the GST Act. మనం GST యాక్ట్ ప్రకారం బుక్స్ అన్ని మెయింటైన్ చేస్తున్నావా లేదా అనేది వెరీ ఇంపార్టెంట్. అది ది ఎండ్ ఆఫ్ ది ఎవ్రీ 3 months కో 6 months కో 1 year కో ఎనీ GST ఆఫీసర్ మన దగ్గర మన ఆఫీస్కి ఇన్స్పెక్షన్కి వస్తున్నాడంటే వీ హ్యావ్ టు థర్వ్ ఇన్ రికార్డ్స్. ఎక్కడా కూడా డీవియేట్ కాకుండా ట్రూ అండ్ కరెక్ట్ అకౌంట్స్ ని మనము ఇవ్వాల్సి వస్తుంది. రికన్సిలేషన్ ఆఫ్ ది ట్యాక్స్ పేడ్, రికన్సిలేషన్ ఆఫ్ ట్యాక్స్ పేడ్, అలాగే రికన్సిలేషన్ ఆఫ్ ఐటీసీ. సో పీరియడ్ ఆఫ్ రిటెన్షన్, దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే రిటెన్షన్ ఆఫ్ ది అకౌంట్స్, మనకు పీరియడ్ ఆఫ్ అకౌంట్స్ ఎన్ని సంవత్సరాలు ఉంచాలనేది GST లాలో ప్రొవైడ్ చేశారు. మనం 72 months మనం ఇక్కడ సపోజ్ 22-23 రికార్డ్స్ ని 22 months లో 72 months మనం పెట్టుకోవాలి. ఎప్పటి నుంచి 72 months? మనం యాన్యువల్ రిటర్న్ ఫైల్ చేసిన దగ్గర నుంచి 72 months. అంటే మనం సపోజ్ 30th November లో మనం ఫైల్ చేస్తే కనుక 72 months ప్లస్ అంటే 81 months మనం రికార్డ్స్ మెయింటైన్ చేయాలి. అలాగే ఆ పర్టికులర్ ఇయర్కి సంబంధించిన ఏమైనా అపీల్ కానీ లేకపోతే ఎక్కడైనా కోర్టులో ఉంటే కనుక ఒక ఎక్స్ట్రా ఒక 1 year మాత్రం మనం ఉంచుకోవాలి. రికార్డ్స్ అనేది కంపల్సరీ విత్ ఇన్ 72 months వరకు మనం ఆ పని ఏవైతే ఉన్నాయో ఆ రికార్డ్స్ అన్ని పెట్టుకోవాలి. పెనాల్టీస్, సపోజ్ మీరు యాజ్ ఏ అకౌంటెంట్ రెస్పాన్సిబిలిటీ ఉన్నది, పెనాల్టీస్ చాలా భారీగా ఉంటాయి, హెవీగా ఉంటాయి. సో మీరు ఏం చేయాలంటే విత్ ఇన్ ద డ్యూ డేట్ రిటర్న్స్ ఫైల్ చేసుకోండి. విత్ ఇన్ ద టైం లోపల మీరు ట్యాక్స్లు ఏమైనా పే చేయాలంటే పే చేయించి రిమైండర్ ఇవ్వాలి మీ హైరార్కీ. నెక్స్ట్ ఎవరైతే ఉన్నారో
రెస్పాన్సిబిలిటీ ఉంది, మీరే పే చేయాలంటే కనుక దాన్ని మీరు కంపల్సరీ ఆ రిమైండర్ వాళ్ళకి ఇచ్చి మీరు ఇమీడియట్ గా పే చేసేట్టు విత్ ఇన్ ద డ్యూ డేట్ లోపల ఎక్కడైతే డ్యూ కంప్లైన్సెస్ ఉన్నాయో ఆ కంప్లైన్స్ విత్ ఇన్ ద డ్యూ డేట్ లో మనం సబ్మిషన్ చేసుకునేటట్టు ఉండాలి. లేదంటే పెనాల్టీస్ హెవీగా ఉంటాయి, ఇంట్రెస్ట్ పెనాల్టీస్ హెవీగా ఉంటాయి. సెక్షన్ 22(1) ప్రకారం చాలా ఉంటాయి. సో అది నెక్స్ట్ క్లాస్ ఎప్పుడైనా అఫెన్స్ అండ్ పెనాల్టీస్ క్లాసెస్ ఎప్పుడైనా తీసుకున్నప్పుడు వాట్ ఈస్ ద డ్యూటీస్ అండ్ పెనాల్టీస్ అనేది నేను చెప్తాను. నెక్స్ట్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది అకౌంటెంట్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఐఎమ్ రిపీటింగ్ దట్. అయినా కూడా ఇంకొకసారి, ఎందుకంటే 1-to-1 మళ్ళీ ఒక్కసారి మీకు చెప్తాను. జస్ట్ 5 minutes లో క్లోజ్ అయిపోతుంది సార్. ఒక్క 5 minutes ప్లీజ్. రెగ్యులర్ రిటర్న్స్ R1, 3B, 9, 9C, ITS 4 అండ్ అదర్ రిటర్న్స్, డెబిట్ నోట్, క్రెడిట్ నోట్స్, అమెండ్మెంట్ చేయాల్సినవన్నీ కూడా అమెండ్ విత్ ఇన్ ద టైం లోపల చేసుకోండి. GST మ్యాచింగ్ 2B was 3B మ్యాచింగ్ చేసుకోండి. RFD 1 రిఫండ్ అంటే రిఫండ్ ప్రొసీజర్ ఏమైనా ఉంటే రిఫండ్ ప్రొసీజర్ అవగాహన తెచ్చుకోండి. అలాగే రిప్లైస్ టు ద GST నోటీస్, DRC 01, అసెస్మెంట్ 10, అదర్ నోటీస్ వచ్చినప్పుడుగా విత్ ఇన్ ద టైం లోపల మీరు రిప్లై ఇచ్చేసేపు చేసుకోండి. అంతేగాని దాన్ని డోంట్ మేక్ ఇట్ ఇన్ పోస్ట్ పోన్. సపోజ్ అసెస్మెంట్ 10 అంటే స్క్రూటినీ ఆఫ్ ది రిటర్న్స్ విత్ ఇన్ ద టైం లోపల మీరు రిప్లై ఇచ్చుకోండి. వాట్స్ మినిమం 7 days టైం ఇస్తాడు. 7 days టైప్ లోపల మీరు రిప్లై ఇవ్వండి. ఒకవేళ తెలియలేదు నేను ఇంకా దాని మీద మనం వెరిఫికేషన్ చేయాలి పార్ట్ ఉన్నప్పుడు యూ టేక్ ద క్రెడిట్, యూ టేక్ ద అడ్జార్న్మెంట్ తీసుకొని ఫర్దర్ గా రిప్లైలు ప్రాపర్ గా ఇచ్చుకోండి, రిమైండర్స్ ఇచ్చుకుంటూ ఉండండి. కండక్ట్ ద ADT 01 ప్రొసీజర్ అంటే ఏంటంటే ఆడిట్కి వచ్చినప్పుడు రికార్డ్స్ అన్ని ప్రాపర్ గా ఉండాలి. దానికి ఆల్ ద ప్రొసీజర్స్ ఫస్ట్ ఏంటంటే జనరల్ పెనాల్టీ ఉంటుంది. మీరు ఒక ఆడిట్ ఆఫీసర్ లోపలికి రాగానే వాడు ఏం చూస్తాడంటే నేమ్ బోర్డు ఉందా లేదా, ఆ నేమ్ బోర్డు ఉంది, GST నెంబర్ డిస్ప్లే చేస్తాడు, అది ఇంపార్టెంట్. అలాగే GST సర్టిఫికేట్ పెట్టాడా లేదా, హ్యాంగ్ చేశాడా లేదా, డిస్ప్లే చేసాడా లేదా ఇంపార్టెంట్. సో దీస్ ఆర్ ద మిస్లియన్స్ ఏవైతే ఉన్నాయో వర్క్లు, అది అకౌంటెంట్ గా మీ రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఆ డిస్ప్లే చేయాలి. లేదంటే జనరల్ ప్రొవిజన్ పెనాల్టీ ఎంత 25 అంటే 50,000 మీరు కట్టాల్సి వస్తుంది. అదంతా బర్డెన్ ఎవరికి అవుతుంది, ఎంప్లాయర్కి అవుతుంది, ఓనర్కి అవుతుంది. కాబట్టి దీస్ ఆర్ ద మిస్లియన్స్ బేసిక్ ప్రొసీజర్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని అకౌంటెంట్ గా మీరు ఏంటంటే ఫైలింగ్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన రికార్డ్స్ కూడా మీరు ప్రాపర్ గా పెట్టుకోండి. అలాగే TDS రిటర్న్స్ ప్రాపర్ గా పెట్టుకోండి. TDS ఎక్కడెక్కడ మీకు అప్లై అవుతున్నాయో TDS డిడక్ట్ చేసుకోండి. అంటే అన్ని కలిపి ఒక అకౌంటెంట్ చేయాలని ఏం లేదు, బట్ టోటల్ అకౌంట్ టీమ్ ఎవరైతే ఉన్నారో కోఆర్డినేట్ చేసుకుంటూ, సపోజ్ సేల్స్ టీం వేరే ఉంటుంది, పర్చేస్ టీం వేరే ఉంటుంది, ఫైనలైజేషన్ చేసే టీం వేరే ఉంటుంది, అలాగే స్టాక్ రికార్డ్స్ మెయింటైన్ చేసే టీం వేరే ఉంటుంది. ఇలా డిఫరెంట్ టీం, అకౌంట్ టీం అంతా కలిపి కోఆర్డినేట్ చేసుకుంటూ మీరు ఫైనలైజేషన్ చేసుకునే అకౌంట్స్ ప్రాపర్ గా చేసుకుంటారు. ఇప్పుడు P&L అకౌంట్ లో ఏమవుతుంది, డిఫరెంట్ హెడ్ ఆఫ్ అకౌంట్స్ ఉంటాయి. ఆ హెడ్ ఆఫ్ అకౌంట్స్ ప్రాపర్ గా ఎక్స్పెండిచర్ పడిందా లేదా వెరిఫై చేసుకోవాలి. అలాగే పర్చేస్ డిపార్ట్మెంట్, పర్చేస్ లో ఏమవుతుంది, ఇప్పుడు పర్చేస్ టోటల్ గా ఎంట్రీస్ వచ్చే రెస్పాన్సిబిలిటీ పర్చేస్ టీమ్ కు ఉంటుంది. అన్ని ఇన్వర్స్ పర్చేస్ ప్రాపర్ గా ఎంట్రీ పడ్డాయా లేదా, రికన్సిలేషన్స్ అన్ని ప్రాపర్ గా వెళ్తున్నాయా లేదా. అట్లాగే పేమెంట్, ఫైనాన్షియల్ గా పేమెంట్ టీం, ఎందుకంటే పేమెంట్ ఇచ్చే డిపార్ట్మెంట్ వేరే ఉంటుంది కార్పొరేట్ కంపెనీలో. అలాగే ఇన్వర్స్ వచ్చేటప్పుడు ఒక టీం వేరే ఉంటుంది, అలాగే సప్లై చేసే టీం వేరే ఉంటుంది. సో ఆల్ దీస్ టీమ్స్ అండ్ కోఆర్డినేట్ చేసుకుంటూ మనం సపోర్ట్ చేసుకుంటూ త్వరగా ఫైనలైజేషన్ ఆఫ్ అకౌంట్స్ అనేది చేసుకోవాలి. పర్చేస్ టీమ్ లో ఉండేసరికి ఏంటి, వాడు పర్చేస్ చేసేస్తూ ఉంటాడు, వాడు ఎంట్రీ చేసుకుంటుంటాడు. పేమెంట్ వాడు వచ్చేసరికి ఏమవుతుంది, పేమెంట్ టీం ఏమవుతుంది, వాడు విత్ ఇన్ 1 days లో పేమెంట్ చేసామా లేదా టీం చూసుకోవాల్సిన బాధ్యత వాడు. అలాగే వాడు అవుట్పుట్ సప్లైస్, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ ప్రొడక్షన్ తీస్తాడు, ప్రొడక్షన్ తీయగానే వాడికి అకౌంట్స్ స్టోర్స్ లోకి వస్తుంది, స్టోర్స్ నుంచి సప్లైకి వెళ్తుంది, సప్లై చేసినప్పుడు ఒక ఎంట్రీ పడుతుంది, అకౌంట్స్ లోకి వస్తుంది. అకౌంట్స్ వాడు ఏం చేస్తాడు, ఎంట్రీ చేసేసుకొని సప్లైస్ వెళ్తాయి, దాని పేమెంట్స్ అన్ని రిసిప్ట్స్ అన్ని వస్తున్నాయా లేదా అనేది రెస్పాన్సిబిలిటీ అకౌంటెంట్. ఆల్ దిస్ టీమ్, టోటల్ గా టీమ్ ఆఫ్ దిస్ అకౌంటింగ్ టీమ్ ఏమవుతుందంటే టు కోఆర్డినేట్ ఆల్ ద టీమ్ అండ్ దెన్ ఫైనలైజ్ దట్. సో బ్యాంక్ రికన్సిలేషన్స్, further the sundry debtors, sundry creditors reconciliations very important for this as an accountant. What is debtors? Debtors అనేది ఏంటిదంటే, then if you supply the material, you receive the payment or reconciliations. మీరు ఇంకొకటి, నేను రెస్పాన్సిబిలిటీ అకౌంటెంట్ బాధ్యత ఏంటంటే కన్ఫర్మేషన్ ఆఫ్ ది అకౌంట్స్ మీరు కంపల్సరీ తీసుకోండి. ఇప్పుడు మీకు నాకు ఇంత అమౌంట్ రావాలి, జస్ట్ హ్యావ్ టు రిసీవ్ దిస్ మచ్ ఆఫ్ అమౌంట్ అనేది యూ గివ్ ద స్టేట్మెంట్ టు ద ఎవరైతే బయర్ ఉన్నాడో లేకపోతే రిసిపియంట్ ఉన్నాడో వాడికి ఒక అకౌంట్ స్టేట్మెంట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది ఫైనాన్షియల్ ఇయర్ వాళ్ళకి పంపించండి. పంపించిన తర్వాత టేక్ ద సిగ్నేచర్ ఆఫ్ దట్ దిస్ మచ్ ఆఫ్ అమౌంట్ కన్ఫర్మేషన్ సిగ్నేచర్ తీసుకోండి. సిగ్నేచర్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే టుమారో లీగలీ యూఆర్ బైండ్, లీగల్ గా మనకు స్ట్రాంగ్ డాక్యుమెంట్ ఉంటుంది.
నాకు ఇంత అమౌంట్ రావాలి 31st March ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్కి 2023కి నాకు ఇంత అమౌంట్ రావాలి అనేది ఒక బైండ్ అయి ఉంటుంది. వీ కన్ నాట్ డీవియేట్. నాకు ఇంత అమౌంట్ 10 లక్షలు రావాలి, వాడు పేమెంట్ చేయట్లేదు. పేమెంట్ చేయనప్పుడు టుమారో ఇఫ్ యూ గో ఫర్ లీగల్లీ వెళ్తున్నప్పుడు మన స్ట్రాంగ్ డాక్యుమెంట్ ఉంది, ఎస్ ఈ సైన్ టు మీ దిస్ మచ్ ఆఫ్ అమౌంట్ ఈస్ పెండింగ్ విత్ అస్ అని వాడే ఇస్తాడు. కాబట్టి అందుకని ది ఫైనాన్షియల్ ఇయర్ మీరు ఏం చేస్తారు, కన్ఫర్మేషన్ ఆఫ్ అకౌంట్స్ రిసిపియంట్ పంపించండి. పంపించిన తర్వాత దాన్ని మీ రికార్డ్స్ లో పెట్టుకోండి. సిమిలర్ గా సండే క్రియేటర్స్ మనం పేమెంట్ ఎంత చేయాలనేది కూడా వాళ్ళ దగ్గర కన్ఫర్మేషన్ కాపీ వాళ్ళకి పంపించండి. టేక్ ద సిగ్నేచర్ అండ్ దెన్ కీప్ ఇట్ ఇన్ యువర్ రికార్డ్స్. These 2 documents is very important. Each and every head of accounts, each and every supplier and recipient. రెండు మీరు పెట్టుకుంటేనే దెన్ వీఆర్ స్ట్రాంగ్ ఇన్ ఫ్యూచర్. ఎందుకంటే మనం చాలా టైం సేవ్ చేసినట్టు ఉంటుంది, లీగల్గా లిటిగేషన్ పోకుండా కూడా ఉంటుంది. వీఆర్ వెరీ స్ట్రాంగ్. అదే రిప్లైస్ టు ద బ్యాంకర్, ఇది వెరీ ఇంపార్టెంట్. మనకేమవుతుంది యాజ్ అకౌంటెంట్కి ఎవ్రీ ఇయర్ రెన్యూ ఉంటాయి. ఎవ్రీ ఇయర్ మన బ్యాంక్ లోన్స్ మీరు రిప్లైస్ ఉండాలి. వాడికి కావాల్సిన ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రాపర్ గా ఇస్తుండాలి. అకౌంటెంట్ అనేది కీ రోల్ ఆఫ్ దిస్ కంపెనీకి ఒక కీ రోల్. అకౌంటెంట్ అనేవాడు ఒక కీ రోల్. ఇతను కనుక ప్రాపర్ గా లేడే అనుకోండి, అంతా మీ అకౌంటింగ్ సిస్టమ్ అంతా క్లమ్జీ అయిపోయి టుమారో మార్నింగ్ మీరు ఏమవుతుందంటే ఎవరికి ఎంత దగ్గర నుంచి డబ్బులు రావాలి, ఎవరికి నేను ఎంత పే చేయాలనేది ఒక దగ్గర రికార్డ్ లేకపోతే మాత్రం క్లమ్జీ అయిపోయి తర్వాత కంపెనీ మే గో టు ద లాసెస్. చాలా మనకి ఎన్పి అవడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. బికాస్ ఆఫ్ మీరు అకౌంటెంట్ గా ప్రాపర్ గా ఉంటే కనుక, వెరీ స్ట్రాంగ్ గా ఉంటే కనుక డెఫినెట్ గా కంపెనీ విల్ గ్రో. మీరు కంపెనీ గ్రో అవుతున్న కొద్దీ మీ జాబ్ కూడా గ్రో అవుతుంటుంది. మీకు అట్లాగే స్కేల్స్ కూడా మీ ప్రమోషన్స్ కూడా పెరుగుతూ ఉంటాయి. డిపెండ్స్. ప్రిపరేషన్ ఆఫ్ ఫైనలైజేషన్ ఆఫ్ అకౌంట్స్, ఇలా స్టేట్మెంట్ ఆఫ్ రేషియోస్, క్రాస్ వెరిఫికేషన్ ఆఫ్ ది లెడ్జర్స్. మీ పర్చేస్ ఇన్వర్డ్ లెడ్జర్స్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసినట్టుగా మనకు ఆల్ ఎక్స్పెండిచర్ ఒకసారి వెరిఫై చేసుకుంటూ మనం ఏదైతే ఉన్నదో దిస్ కమింగ్ టు ద బ్యాలెన్స్ షీట్. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో ఒక్కటి మాత్రం మీరు ఎంట్రీలు చేసేటప్పుడు గుర్తుంచుకోండి, ఏంటంటే మీరు ఎప్పుడు కూడా నేషనల్ హాలిడే రోజు ఎంట్రీ పడకూడదు. అది ఒకటి మాత్రం మీరు చూసుకోవాలి. ఎంట్రీ టగడగడగడగా వచ్చేస్తాము, అది తీసేసుకుంటుంది. బట్ నేషనల్ హాలిడే లైక్ 15th August, 2nd October, 26th January అక్కడ మాత్రం ఎంట్రీ పడకూడదు. సో అదొకటి మీరు చూసుకోవాలి. డేట్ కన్ఫర్మేషన్ ఆఫ్ సెక్యూర్ లోన్స్ వెరీ ఇంపార్టెంట్. అలాగే అన్సెక్యూర్ లోన్స్ ఏంటంటే కన్ఫర్మేషన్. మీరు ఎండ్ ఆఫ్ ది ఇయర్ మీరు ఏం చేయాలంటే ఆల్ బ్యాంక్ స్టేట్మెంట్స్, సెక్యూర్ లోన్స్ బ్యాంక్ స్టేట్మెంట్స్ తీసుకొని దాన్ని ఒక రికార్డు పెట్టుకోవాలి. మీరు రికార్డు పెట్టుకొని అవును ఇది అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంది, నేను ఎంత పే చేశాను, ఇంట్రెస్ట్ ఎంత కట్టాను అనేది వీళ్ళకి ఇంత ఆ ఎక్స్పెండిచర్ ప్రాపర్ గా 12 months పడ్డాయా లేదా, ఈఎంఐలు అన్ని పడ్డాయా లేదా అనేది వెరిఫై చేసుకోవాలి. అలాగే కన్ఫర్మేషన్ ఆఫ్ ది అన్సెక్యూర్ లోన్స్ ఏవైతే ఉన్నాయో, సార్ ఓన్లీ 5 slides ఉన్నాయి, కంప్లీట్ చేస్తాను ప్లీజ్. 5 minutes సార్. ఓకే, ఓన్లీ 5 slides. ఓకే. కన్ఫర్మేషన్ ఆఫ్ ది సెక్యూర్ లోన్స్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన బ్యాంక్ స్టేట్మెంట్స్ డిఫరెంట్. టర్మ్ లోన్ అకౌంట్ స్టేట్మెంట్ ఉంటుంది, సిసి లోన్ ఉంటుంది, ఓడి లోన్ ఉంటుంది, సో అదర్ లోన్స్ కూడా ఉంటాయి. ఈ లోన్స్ అనే స్టేట్మెంట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది ఇయర్ April to March వరకు మీ దగ్గర పెట్టుకొని దానిలోనే ఈచ్ అండ్ ఎవ్రీ ఎంట్రీ పడిందా లేదా అనేది చెక్ చేసుకునే రెస్పాన్సిబిలిటీ అకౌంటెంట్కే ఉంటుంది. అలాగే అన్సెక్యూర్ లోన్స్, యూఆర్ గెట్ ద లోన్ ఫ్రమ్ ద అవుట్ సైడర్స్ అదర్ దాన్ బ్యాంక్స్ అండ్ ఎన్బిఎఫ్స్. అప్పుడు బయట నుంచి తెచ్చుకున్నాం. అన్సెక్యూర్ లోన్స్ ఇంట్రెస్ట్ కడతాం, దాని మీద ఇంట్రెస్ట్ టీడీఎస్ పడుతుందా లేదా, టీడీఎస్ అమౌంట్ ప్రాపర్ గా మనం డిడక్ట్ చేసామా లేదా, ఆ టీడీఎస్ రేట్ చార్ట్ ఒకటి పెట్టుకోండి, పిన్ బోర్డ్ దగ్గర పెట్టుకోండి. ఇన్కమ్ ట్యాక్స్ టీడీఎస్ చార్ట్ ఒకటి ఉంటుంది, అది మీ దగ్గర పెట్టుకోండి. 2% డిడక్ట్ చేయాలా, 1% డిడక్ట్ చేయాలా, 10% డిడక్ట్ చేయాలా, ఎంత 20% చేయాలా, వాడి పాన్ కార్డు ఉందా, అదర్ సైడ్ ఆఫ్ ది పాన్ కార్డు ఉందా లేదా, దీస్ ఆర్ ద థింగ్స్ కంపల్సరీ మీరు చెక్ చేసుకొని అకార్డింగ్ దట్ యూ డిడక్ట్ అండ్ పే ద బ్యాలెన్స్ అమౌంట్ ఆఫ్ ఇంట్రెస్ట్. అలాగే కన్ఫర్మేషన్ ఆఫ్ ది సండీ క్రెడిటార్స్, కన్ఫర్మేషన్ ఆఫ్ ది సండీ డేటార్స్, దోస్ క్రెడిట్ బ్యాలెన్స్లు. సపోజ్ సండీ డేటార్స్ దగ్గర క్రెడిట్ బ్యాలెన్స్ కనపడుతుంది బుక్స్ లో, దట్ మీన్స్ ఏంటి, క్రెడిట్ బ్యాలెన్స్ కనపడుతుంది అంటే ఏంటి, మనకు అడ్వాన్స్ ఇచ్చినట్టు అతను. సో ఆ అడ్వాన్స్ ఎందుకు వచ్చింది, సపోజ్ ఐ హ్యావ్ ఎ మోనోపలీ ప్రొడక్ట్, వితౌట్ ఎనీ అడ్వాన్స్ ఐ కెనాట్ సప్లై ద గూడ్స్ టు ద బయర్, వాడికి అమ్మ నేను. అలాంటి సందర్భంలో ఏమని చేస్తానంటే అదే డిమాండ్ ప్రోడక్ట్, నా ప్రోడక్ట్ డిమాండ్ ఉంది కాబట్టి నేనేం ముందు అడ్వాన్స్ తీసుకొని దెన్ ఐ సప్లై ద గూడ్స్. అప్పుడు ఆ సర్కమ్స్టెన్స్ లో ఏమవుతుందంటే నా బుక్స్ లో అడ్వాన్స్ కనబడుతుంది అంటే అప్పుడు మీరు ఏం చేయాలంటే బ్యాలెన్స్ షీట్ లో అడ్వాన్స్ రిసీవ్డ్ ఫ్రమ్ ద పార్టీస్ అండ్ ఒక హెడ్ క్రియేట్ చేసుకొని దానిలో మనం లైబిలిటీ సైడ్ చూపించుకోవాలి. సండీ డేటాస్ ఆల్వేస్ దేర్ షోయింగ్ దేర్ ఇన్ అసెట్ సైడ్, మనకు రావాల్సినవన్నీ రిసీవబుల్స్ అన్ని కూడా ఇట్ కమ్స్ టు షో దేర్ ఇన్ అసెట్ సైడ్ ఉంటాయి, మనం ఇవ్వాల్సినవన్నీ కూడా ఎక్కడ ఉంటాయి, లైబిలిటీ సైడ్ ఉంటాయి. మనకు వచ్చేవంటే ఏముంటాయి,
రిసీవబుల్స్ ఒకటి ఉంటుంది, అలాగే మన ఇన్వెస్ట్మెంట్స్ ఏమున్నాయి, ఇన్వెస్ట్మెంట్స్ కూడా డెబిట్ సైడే ఉంటుంది, అలాగే ఫిక్స్డ్ అసెట్స్ డెబిట్ సైడే ఉంటుంది, క్యాష్ అనేది డెబిట్ సైడే ఉంటుంది, అలాగే మన బ్యాంక్ బ్యాలెన్స్లు కూడా డెబిట్, కరెంట్ అకౌంట్ అనేది డెబిట్ సైడే ఉంటాయి, అలాగే లోన్స్ అండ్ అడ్వాన్స్, మనము ఎన్ని అడ్వాన్స్ ఇచ్చినవి కూడా ఏమైనా ఉన్నా కూడా అసెట్ సైడ్ ఉంటాయి. లయబిలిటీ సైడ్ ఏముంటాయంటే మన క్యాపిటల్ అకౌంట్, మన కరెంట్ లయబిలిటీస్, సెక్యూర్ లోన్స్, అన్సెక్యూర్ లోన్స్, మన ప్రొవిజన్స్, కరెంట్ లయబిలిటీస్ అన్ని కూడా బ్యాలెన్స్ షీట్ కి లెఫ్ట్ సైడ్ ఉంటాయి. రైట్ సైడ్ ఇన్వెస్ట్మెంట్స్, కరెంట్ అసెట్స్ అన్ని, లోన్స్ అండ్ అడ్వాన్సెస్, క్యాష్ అండ్ బ్యాంక్ అండ్ ఫిక్స్డ్ అసెట్స్, సండీ డేటాస్ అన్ని కూడా కమ్స్ రైట్ సైడ్ ఆఫ్ ది బ్యాలెన్స్ షీట్. దట్ ఈస్ అసెట్ సైడ్. లయబిలిటీ సైడ్ వచ్చేసరికి ప్రొప్రైటరీ క్యాపిటల్ అకౌంట్, అన్సెక్యూర్ లోన్స్, సెక్యూర్ లోన్స్, ప్రొవిజన్స్, సండీ క్రెడిటార్స్, ఆల్ దీస్ కమ్స్ అండర్ లెఫ్ట్ సైడ్ ఆఫ్ ది బ్యాలెన్స్ షీట్. మీరు ఈ రెండు కూడా తరువుగా చూసుకోవాలి, ఈచ్ అండ్ ఎవ్రీ హెడ్ అనేది ప్రాపర్ గా అట్ ది ఎండ్ ఆఫ్ ది ఫైనాన్షియల్ గా చూసుకునే బాధ్యత, రెస్పాన్సిబిలిటీ ఇట్ కమ్స్ టు ద అకౌంటెంట్ కే ఉంటుంది. అలాగే కమ్ టు ద చెక్, క్యాష్ ఎప్పుడు కూడా మీరు ఎవ్రీడే డైలీ ప్రొడక్ట్ చూసుకోవాలి. మీరు క్యాష్ ఏంటంటే అక్కడక్కడ క్యాష్ ఎంట్రీలు వేసేస్తాం, ఎందుకంటే నవే సెండ్ ఆల్ ఎంట్రీస్ ఆర్ దిస్. అకౌంటెంట్ క్యాష్ లేకపోయినా క్యాష్ ఎంట్రీలు వేసేస్తాడు, అక్కడ ఉందా లేదా క్యాష్ బ్యాలెన్స్, నెగిటివ్ బ్యాలెన్స్ రాకుండా చూసుకోవాలి. అప్పుడు ఏం చేయాలి, మీరు చేసే సాఫ్ట్వేర్ ఏదైతే ఉన్నదో డైలీ ప్రొడక్ట్స్ ప్రకారం మీరు వెళ్ళి అక్కడ నెగిటివ్ బ్యాలెన్స్ రాకుండా మనం వెరిఫై చేసుకోవాల్సిన బాధ్యత మనది. అలాగే ఫిక్స్డ్ ఓవర్ హెడ్ ఎక్స్పెండిచర్ ఉంటుంది. ఫిక్స్డ్ ఓవర్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటి, టెలిఫోన్స్, salaries, electricity, other rent, these are the expenditure incurring spending for every month. సో అది 12 months ఎంట్రీ పడిందా లేదనేది వెరిఫై చేసుకోవాల్సిన బాధ్యత, రెస్పాన్సిబిలిటీ, ఇట్స్ కమ్స్ టు ద అకౌంటెంట్. నెక్స్ట్ సాలరీ షీట్స్ 12 months పడ్డాయి లేదా, అలాగే కాపీ ఆఫ్ ద ఆల్ ఫుల్ అండ్ ఫైనల్ ప్రిపేర్డ్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఉందా లేదా చూసుకోవాలి. ఇంకా అన్నిటికన్నా అట్మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, మీరు ఇప్పుడు కొత్తగా మీరు జాయిన్ అయినప్పుడు ప్రీవియస్ బ్యాలెన్స్ షీట్ ఏదైతే ఉన్నదో ఆ ప్రీవియస్ బ్యాలెన్స్ షీట్ కి సంబంధించిన క్లోజింగ్ ఎంట్రీస్ ఏవైతే ఉన్నాయో అది ప్రాపర్ గా ఓపెనింగ్ పడ్డాయి లేదా, సండీ క్రెడిటార్స్ క్లోజింగ్ ఏవైతే 31st March 2022 కి సంబంధించింది, ఇప్పుడు మనం ఓపెనింగ్ 1/4/2022 తీసుకున్నప్పుడు అవే ఎంట్రీ క్యారీ ఫార్వర్డ్ అవుతుందా లేదా, షీట్ ఉన్న లాస్ట్ షీట్ క్లోజింగ్ ఓపెనింగ్ ఎంట్రీస్ మ్యాచ్ అయిందా వెరిఫై చేసుకోవాల్సిన బాధ్యత కూడా, దట్స్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది అకౌంటెంట్. ద రికన్సిలేషన్ షీట్ ది సేల్, పర్చేస్, జిఎస్టీ ట్యాక్స్ రిటర్న్స్ కూడా మనం వెరిఫై చేయాల్సి ఉంటుంది. అట్లాగే టాలీ, టీడీఎస్ సర్టిఫికేట్స్, రికన్సిలేషన్ ఆఫ్ ఆల్ బ్యాంక్ అకౌంట్స్, జీపీ రేట్స్ అండ్ ఆడిట్ ఫీజు అన్ని రిలే చూసుకోవాల్సిన బాధ్యత కూడా. అలాగే డెబిట్ నోట్, క్రెడిట్ నోట్ అన్ని ప్రాపర్ గా విత్ ఇన్ ద టైం షెడ్యూల్ లో పడుతుందా లేదు చూసుకోవాలి. చెక్ ఆల్ క్యాష్ రిసిప్ట్స్ అండ్ షుడ్ బి సైన్డ్. క్యాష్ రిసిప్ట్స్ అని కూడా విత్ ఇన్ ద ఇన్కమ్ ట్యాక్స్ నామ్స్ ప్రకారం 10,000 కన్నా అబోవ్ మనం ఎక్కడ కూడా క్యాష్ రిసిప్ట్స్ తీసుకోవడం కానీ చేయడం కానీ ఉండకూడదు. అన్ని కూడా మీరు ఏం చేయాలంటే ప్రొవిజన్స్, కంప్లైన్సెస్, జిఎస్టీ లా కానీ ఇన్కమ్ ట్యాక్స్ లా ప్రకారము మీరు చేయాల్సింది ఏంటంటే ఆ నామ్స్ ని ఎక్కువగా, ఆ లాని ఎక్కువగా డీవియేట్ కాకుండా మీ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ని ప్రిపేర్ చేసుకుంటూ రావాలి. మీ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే అకౌంటెంట్ కి ఎక్కడా కూడా డీవియేట్ కాకుండా, అంటే యాక్ట్ ని, ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ కానివ్వండి, జిఎస్టీ యాక్ట్ కానీ ఎక్కడ డీవియేట్ కాకుండా దానికి తగ్గ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మీరు ప్రిపేర్ చేసుకుంటూ ఉండాలి. మీరేంటి కలెక్షన్స్ కానివ్వండి, మీ టీం కోఆర్డినేట్ గా అన్ని కూడా ప్రాపర్ గా మీ టోటల్ అకౌంటింగ్ డిపార్ట్మెంట్ మొత్తం కోఆర్డినేట్ చేసుకుంటూ అన్ని కూడా రికన్సిలేషన్స్, వెరిఫికేషన్స్ అన్ని కూడా ప్రాపర్ గా చేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ ఇట్ కమింగ్ టు దిస్ గవర్నమెంట్ డ్యూస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. జిఎస్టీ, సిఎస్టీ, ఈఎస్ఐ, పిఎఫ్, టీడీఎస్ రిటర్న్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ప్రాపర్ గా విత్ ఇన్ ద టైం షెడ్యూల్ లో ప్రిపేర్ చేసుకోవాలి. 31st March ఇస్ వెరీ ఇంపార్టెంట్ యాజ్ ఎ అకౌంటెంట్. అంటే మీరు మార్చ్ ఎంట్రీలు అన్ని కూడా ఏప్రిల్లో పే చేస్తుంటారు, మార్చికి సంబంధించిన ఎంట్రీలు అన్ని కూడా ఏప్రిల్లో పే చేస్తూ ఉంటారు. సో దీనికి కావాల్సిన ప్రొవిజన్స్ పేబుల్స్ లో పెట్టుకోవాలి. అది ఎక్కడ కనబడుతుంది పేబుల్ అనేది, కరెంట్ లయబిలిటీస్ లో, దీనిలో సండీ క్రెడిటార్స్ యాజ్ వెల్ యాజ్ ప్రొవిజన్స్ ఆఫ్ ది పేమెంట్స్ రిలేటెడ్ టు March 2023కి సంబంధించిన మార్చికి చేయాల్సిన పేమెంట్స్ ని కూడా మనము ఏప్రిల్లో పే చేసిన దాని ప్రొవిజన్స్ డ్యూరింగ్ ద ఇయర్ లో తీసుకుంటూ ఉండాలి. ఎక్స్పెన్సెస్ పేబుల్ టు ఎంట్రీస్, టెలిఫోన్, ఎలక్ట్రిసిటీ, ఫ్రైట్, ఇన్ ఎనీ ఎంట్రీస్. సో ఓవరాల్ వ్యూ ఆఫ్ దిస్ అకౌంటెంట్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే టు కీప్ ఇన్ యువర్ మైండ్, టు బేర్ ద మైండ్, మీ మైండ్ ని మీరు అక్కడ పెట్టండి. మీరు చేసే 8 hours డ్యూటీ కానివ్వండి, మీరు చేసే ఏదైతే ఉన్నదో ఫోకస్ పెట్టండి. ప్రాపర్ గా మీరు అకౌంటింగ్ ఎంట్రీస్ చేయండి. తెలియకపోతే తెలుసుకోవాలి, కానీ డోంట్ మేక్ ఇట్ ఇన్ ఎనీ రాంగ్ ఎంట్రీస్కి వెళ్ళిపోయి మీరు ఏదో వచ్చేసాం అని కాకుండా మీరే ఇన్వాల్వ్ కండి. మీరు ఇన్వాల్వ్ అవ్వాలి. అకౌంటింగ్ అనే ఎంట్రీ లేదు, వెరీ ఇంపార్టెంట్, హార్ట్ ఆఫ్ ది కంపెనీ. మీరు అది అకౌంట్ ఒక గుండె, ఒక హార్ట్. అది కనుక మీకు ప్రాపర్ గా లేదు అంటే కనుక, మీరు ప్రాపర్ గా అకౌంటింగ్ చేయట్లేదు అంటే కనుక, దెన్ మరి ఏమవుతుందంటే
కంపెనీ ఇస్ గోయింగ్ టు ద డీప్ స్ట్రగుల్. మీరు ఏం చేయాలంటే ఎవ్రీ డే వీ హ్యావ్ టు ఫోకస్ యాజ్ అకౌంట్. ఇప్పుడు మీరు సింగిల్ అకౌంటెంటే ఉన్నారు, మీకు ఎక్కువ బర్డెన్ అవుతుంది. దట్ యూ టెల్ టు యువర్ బాస్, బాస్ నేను అన్ని చేయలేకపోతున్నాను, ఐఎమ్ స్టెండింగ్ మోర్ స్ట్రెస్. దెన్ యూ టేక్ అపాయింట్ ఆఫ్ వెరీ అసిస్టెంట్ పెట్టుకునేట్టుగా ట్రై చేయండి. నేను చేయగలనని చెప్పి చేయకుండా, తప్పులు చేయకుండా జాగ్రత్తగా అకౌంటింగ్ యాజ్ పర్ ద జిఎస్టీ లా, అకౌంటింగ్ యాజ్ పర్ ద ఇన్కమ్ ట్యాక్స్ లా ప్రకారం ప్రాపర్గా చేయండి. ఇంకోటి దీనిలో మేజర్ ఇష్యూ ఇంకోటి ఏంటంటే డిస్కౌంట్స్ కూడా ఇంపార్టెంట్. బ్యాడ్ డెబ్ట్స్ ఉంటాయి, మనకు రావు అమౌంట్, అదే బ్యాడ్ డెబ్ట్స్ మనం మనకు రాని అమౌంట్ బ్యాడ్ డెబ్ట్స్ అంటే పిఎన్ఎల్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటాం. పిఎన్ఎల్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తే దాని లీగల్గానే వెళ్ళాలి, అంతేగాని ఈ డబ్బులు రావట్లేదు, లాంగ్ పెండింగ్ ఉండి నాకు ఇయర్స్ టు ఇయర్స్ ఈ అమౌంట్ రావట్లేదు అంటే మీరు లీగల్గా ముందు దానికి ప్రాపర్గా మీరు వెళ్ళి దెన్ యూ హ్యావ్ షిఫ్ట్ ఓవర్ టు ద పిఎన్ఎల్ అకౌంట్. పిఎన్ఎల్ అకౌంట్లో మనం ఒకసారి ఎంట్రీ వేస్తున్నామంటే మీ ప్రాఫిట్ తగ్గుతుంది అక్కడ. ఎప్పుడైతే పిఎన్ఎల్ అకౌంట్ డెబిట్ వస్తున్నాయంటే, డెబిట్ ఎంట్రీలు ఎక్కువగా వస్తున్నాయంటే మీ ప్రాఫిట్ తగ్గిపోతూ ఉంటుంది. క్రెడిట్ ఎక్కువగా వస్తున్నాయి, క్రెడిట్ ఎంట్రీలు ఎక్కువగా వస్తున్నాయి అంటే కనుక మీ ప్రాఫిట్ పెరుగుతూ ఉంటుంది. సో మీరు ఓవరాల్గా అవుట్లెట్గా మీరు ఏం చేయాలంటే ఎండ్ ఆఫ్ ది ఫైనాన్షియల్ ఇయర్ యూ చెక్ యువర్ పిఎన్ఎల్ అకౌంట్, యూ చెక్ యువర్ బ్యాలెన్స్ షీట్, ప్రీవియస్ రికార్డ్స్ ఎలా ఉన్నాయి, మీ లాస్ట్ ఇయర్కి సంబంధించిన బ్యాలెన్స్ షీట్ ఎలా ఉన్నది, అక్కడ పిఎన్ఎల్ అకౌంట్లో మేము రేషియోస్ ఎంత పర్సంటేజ్ ఆఫ్ ప్రాఫిట్ చూపించాము, కరెంట్ ఇయర్లో ప్రాఫిట్ ఎంత చూపించాము, కరెంట్ ఇయర్లో బ్యాలెన్స్ షీట్ ఎలా ఉన్నది, ప్రీవియస్ ఇయర్లో బ్యాలెన్స్ షీట్ అన్నది. ఇవి ఎందుకంటే టుమారో కంపెనీ హ్యావింగ్ ఎనీ లోన్స్ ఏమైనా కావాలంటే కనుక మీ కంటిన్యూటీ కూడా ఎప్పుడు ఎలా ఉండాలంటే గ్రో, ఎలా టోపోగ్రాఫిక్ బాగా పెరుగుతూ ఉండాలి కానీ అప్పింగ్ ఉండాలి కానీ డౌన్ ద లైన్ రాకూడదు. సో డిపెండ్స్ ఆన్ టోటల్గా అకౌంటెంట్ రెస్పాన్సిబిలిటీ ఎలా ఉంటుందంటే మీరు ప్రాపర్గా అకౌంటింగ్ చేసి ప్రాపర్గా కనుక మీరు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా యాజ్ పర్ ద నామ్స్ ప్రకారం ఉన్నప్పుడు కంపెనీ విల్ గ్రో వెరీ స్ట్రాంగ్ అండ్ స్ట్రాంగ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. Okay. Thank you, sir. Sir, all the students, Sir, it was very elaborate. Of course, you covered. Just I wanted to make a mention. Sir. 1 minute. You are. It is this. Sir. Sir, you have covered not accountant under GST. All the participants, please note, he has covered accountant's duties and responsibilities under GST, under income tax, and as a finalization of accounts. He mentioned about mercantile method of accounting also, how to take the, before the audit. Okay, the books go for an audit. How he has covered everything like a full-fledged accountant, and you see that his eagerness to tell you, all the points, and we should all thank him. And actually, in this, he could have taken 10 sessions in this whole session. Am I correct, sir? Yes, about sir. the RCM part of it, about the commodity taxation, about the accounting, this is he has taken up so much of these sort of lectures to keep you updated and also expose you to the terminology. So keep attending all this sort of a meeting. All of you, open up the mics now. Please give him a big hand. Same thank you. Thank you, sir. Thank you. Thank you, sir. Thank you. All the best. All of you, please. Thank you, sir. Thank you, sir. Thank you. Sir, Thank you. sir, very much thank you. Thank you very much. Thank you. So we have a 1 minute. yes. Sir, ITC means... Sir, ITC means input tax credit, which was already mentioned so many times. It is on purchases. If you are making a purchases, it is a material is coming to you. It is a incoming. So it is a input tax. Whatever the tax paid on that, it's called as a input ITC. tax credit. Okay. Right. And also he has taken for 75 minutes. Actually, if you take your college lectures and all, they'll take maximum only 40 minutes. Maximum 40 minutes, otherwise it's only 20 minutes. Continuously he was go on speaking. That's it. So thank you, sir, once again. Thank you. Thank you very much, sir.